హరే కృష్ణ. మనము గత కొన్ని వారాలుగా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల గురించి మనము చర్చిస్తున్నామండి. ఆయన ఎంతో గొప్ప భక్తుడు. మన భగవద్గీత మరియు భాగవతానికి భాష్యాన్ని రచించినటువంటి వారు, మరియు ఇస్కాన్ కి ఫౌండర్ ఆచార్య అయినటువంటి శ్రీల ప్రభుపాదుల వారికి స్వయంగా గురువు. ఆయన గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాం. ఆయన గోలోకధామంలో నయనమంజరి, ఆయన యొక్క తండ్రి గారు భక్తి వినోద ఠాకూర్లు, ఆయన గోలోకధామంలో కమల మంజరి, ఆయన భక్తి వినోద ఠాకూర్లుగా వచ్చారు. ఆయన పుత్రుడు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు నయన మంజరి, ఆయన గోలోకధామం నుంచి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లుగా వచ్చి మనందరినీ ఉద్ధరించడానికి ఆచార్యులుగా వచ్చారు. వాళ్ళ యొక్క గురువు గారు గౌర కిషోర్ దాస్ బాబాజీ. ఆయన ఎంతో, వీళ్ళందరూ కూడా ఎంతో శుద్ధ భక్తులు, ఆచార్యులు. వీళ్ళ యొక్క జీవితాల గురించి, అసలు వీళ్ళు ఎలా భక్తులయ్యారు, ఎలా భక్తిని ప్రచారం చేశారు అని వీళ్ళ గురించి మనం తెలుసుకున్నప్పుడు, అప్పుడు మాత్రమే మనకి భక్తిలో మన సాధనలో ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనము మన సాధనని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అంటే మనకి ఉన్న ఒకే ఒక్క మార్గం ఏమిటి అంటే ఆచార్యుల యొక్క జీవితం. అందుకని ఎప్పుడైనా కానీ ఆచార్యుల యొక్క జీవిత చరిత్ర, ఆచార్యుల యొక్క అపీరెన్స్ డే, డిసప్పీరెన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎలా, ఇప్పుడు మనం భాగవతం భగవద్గీత చదువుతూ ఉంటే ఎలా ఉంటుంది అంటే ఇవన్నీ కూడా ఎప్పుడో జరిగిపోయాయి అనే భావం ఉంటుంది. కానీ ఆచార్యులు మనకంటే కొంతకాలం ముందు కాలమే వచ్చి వాళ్ళందరూ కూడా భాగవతం భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పారో దాన్ని ఆచరించి మనకి చూపించారనమాట. అందుకని ఇలాంటి భక్తుల గురించి చెప్పుకుంటేనే మనకి ఎన్నిసార్లు భగవద్గీత భాగవతం విన్నప్పటికీ ఎన్నో మనం ఇన్స్ట్రక్షన్స్ వింటూ ఉంటాం. శ్రీకృష్ణ భగవాను స్వయంగా ఇచ్చినటువంటి సందేశాలు ఎన్నో వింటూ ఉంటాం. కానీ మనకి వాటిని ఆచరించాలి అనే కమిట్మెంట్ మాత్రం వచ్చేది ఇలాంటి ఆచార్యుల వల్లనే. ఆచార్యుల ముఖత ఏదైనా ఇన్స్ట్రక్షన్ వచ్చింది అంటే మనకి ఎక్కువగా మన మనసుని తాకుతుంది. దాన్ని ఎక్కువగా ఆచరించడానికి ప్రయత్నం చేస్తాం. ఇలాంటి వాళ్ళ యొక్క జీవిత చరిత్ర చదవడం వల్ల వాళ్ళ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క ఆ సందర్భంలో, ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు ఎలా స్పందించారు, ఆ ఎలా వేరే వాళ్ళతోని మాట్లాడారు, వాళ్ళ జీవితం ఎలా గడిపారు మనం తెలుసుకుంటే దాని నుంచి మన జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి అందులో భాగంగా మనము శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల గురించి ఇప్పటి వరకు మనము ఆ 3 భాగాలు చర్చించుకున్నాం. ఈరోజు 4వ భాగము. మనం లాస్ట్ వీక్ ఏం చర్చించుకున్నామంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లకి ఆయన మొత్తము ఇండియా అంతా కూడా పర్యటించారు. అందులో భాగంగా సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం ఆయన 2 సార్లు వచ్చారంట. సౌత్ ఇండియాకి వచ్చినప్పుడు ఆయనకి చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఈ సౌత్ ఇండియాలో మొత్తము కూడా ఆ ఎక్కువగా భక్తులు ఎక్కువగా ఉన్నారు. ఇది ఆధ్యాత్మికమైన ధామము, ఆధ్యాత్మికమైన ప్రదేశము. నేను వీలైనంతగా సౌత్ ఇండియాకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటానని చెప్పారు. మళ్ళీ గనక నాకు ఇంకొక జన్మ గనక ఉంటే నేను సౌత్ ఇండియాలోనే జన్మని తీసుకుంటాను, దక్షిణ భారతదేశంలోనే జన్మని తీసుకుంటాను అని కూడా ఆయన చెప్పారనమాట. ఒకప్పుడు మనకు సౌత్ ఇండియాలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా, మన 4 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి వెళ్ళినా మొత్తము ఈ 4 సంప్రదాయాల్లోని ఆచారాలందరూ కూడా ఈ దక్షిణ భారతదేశంలోనే జన్మించారు. వాళ్ళు ఎంతో బాగా భక్తిని ప్రచారం చేశారు. ఎంతో మంది వైష్ణవులు ఉన్నారు, ఎన్నో మఠాలని స్థాపించారు ఇక్కడ. అందుకని ఆయనకి సౌత్ ఇండియా అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పారు. ఇంకా చివరిగా మనము లాస్ట్ వీక్ చివరిగా ఒక ఇన్స్ట్రక్షన్ విన్నాము. అందులో ఏం చెప్పారంటే మనము మఠాలని ఏ విధంగా మనము స్థాపించిన తర్వాత ఏ విధంగా నడపాలి అనేది మనకి వివరించారు. ఎందుకు అంటే మఠము ఏదైనా ఒక టెంపుల్ అయినప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళు, శిష్యులు, సన్యాసులు వాళ్ళు కూడా ఖచ్చితంగా యాక్టివ్ గా వాళ్ళు సేవ చెయ్యాలి అంటే ఏదైనా కానీ ఒక టెంపుల్ ని ఎప్పుడైనా డెప్ట్ లోనే ఉంచాలని చెప్పారు. అంటే ఏమిటి, ఎప్పుడు కూడా అప్పుల్లోనే ఉండాలంట. అంటే సఫిషియంట్ మనీ అనేది ఉండకూడదని చెప్తారు. ఎప్పుడైతే సఫిషియంట్ మనీ ఉంటుందో మనము చేసే ఈ ప్రీచింగ్ ఎంతూజియాజం అనేది తగ్గిపోతుంది. ఎంతూజియాజం తగ్గిపోతుంది అంటే ఏమిటి అర్థము?
మనం ఒక టెంపుల్ కానీ ఒక మఠాన్ని కానీ స్థాపించినప్పుడు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఎక్కువ మందికి మనము ప్రచారం చేయాలి. అది ఎక్కువగా ముఖ్యమైన ఉద్దేశం. ఆ ప్రచారం చేయడం అనేది చేయడంలో మనకి ఎంతూజియాజం ఎవరైనా సన్యాసి కానీ భక్తుడికి కానీ తగ్గిపోయిందంటే ఇంకా ఆ మఠం కానీ టెంపుల్ కానీ స్థాపించడం వెనక ఉద్దేశం ఏమిటి? అందుకని ఎప్పుడు కూడా అప్పుల్లోనే ఉంచాలి అంటారు. లేకపోతే ఏం జరుగుతుంది అంటే వాళ్ళని ఆ టెంపుల్లో ఉండి ప్రచారం మీద ఉత్సాహం తగ్గిపోయింది వాళ్ళని అంటే మఠం ఏది అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఎక్కువగా ఏం చెప్తుంటారు? గృహస్థులు గృహంలో ఆ గృహంలోని కుటుంబ సభ్యుల మధ్యలో ఎక్కువగా అటాచ్మెంట్ కలిగి ఉంటారు. అటువంటి వాళ్ళని మనం ఏ విధంగా చెప్తూ ఉంటాం? వాళ్ళ గృహమేధిలో అని చెప్తూ ఉంటాం. అలాంటిగా మనం మఠంలో ఉంటూ మఠంలోని ఆ సదుపాయాలని అనుభవిస్తూ మరి ప్రచారం మీద ఎంతూజియాజం తగ్గిపోయింది అంటే వాళ్ళని మఠమేధులు అని చెప్తున్నారు అనమాట. ఎప్పుడు కూడా కృష్ణ భక్తిని ప్రచారం చేయడంలో ఉత్సాహంతోని ఉండాలి అని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. తర్వాత ఏం చెప్పారంటే ఒక సన్యాసి యొక్క భావం ఏ విధంగా ఉండాలి? ఎందుకంటే ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు ఆయన గౌడియ మఠాన్ని స్థాపించి ఎంతో మంది శిష్యులని స్వీకరించారు. ప్రతి ఒక్క శిష్యుణ్ణి కూడా ఆయన చెప్తారు, వీళ్ళు నా శిష్యులు కాదు, నా గురువు గారి యొక్క శిష్యులు అని చెప్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఏ విధంగా ఉండాలి? వాళ్ళు ఎక్కువగా బ్రహ్మచారులుగా ఉండేవారు. గృహస్థులుగా ఉండే వాళ్ళు కూడా ఆయన శిష్యులు ఉండవచ్చు, కానీ వాళ్ళందరూ గృహంలో ఉండేవాళ్ళు. అయితే సన్యాసి అనే వాళ్ళు ఎలా ఉండాలని ఎక్కువగా చెప్తూ ఉంటారన్నమాట. ఎప్పుడూ కూడా ఎవరైనా సరే భక్తుల సన్యాసులనే కాదు, నాకు పేరు రావాలి, నా పేరు చెప్పుకోవాలి, నాకు ప్రతిష్ట రావాలి, నేను ప్రచారం చేస్తున్నాను కాబట్టి ఎక్కువగా నేను పాపులర్ అవ్వాలి అనే భావంతోని ఏ సన్యాసి కానీ ఏ భక్తుడు కూడా ఉండకూడదు. ఎందుకంటే మనం ప్రచారం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకు రావాల్సింది శ్రీకృష్ణ భగవానుడు, మన గురు మహారాజ్ ఖచ్చితంగా మనకిస్తారు, మన గురువులు మనకిస్తారు. దానికోసం మనము వెంపర్లాడవలసిన అవసరం లేదు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే ఒక గురువుని స్వీకరించినప్పుడు మనం వాళ్ళు ఒక సన్యాసి అయినా గృహస్థుడైనా వాళ్ళు గురువుకి సేవ చేయాలి. కానీ గురువు యొక్క పేరు చెప్పుకొని వీళ్ళు సుఖంగా బతకడానికి కోసం గురువుని పెట్టుకోకూడదు. ఎందుకంటే గురు సేవి గురు భోగి. గురు సేవి ఏం చేస్తాడు? గురువుకి ఏం అవసరము, గురువు మనకి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అవన్నీ తెలుసుకొని గురువుకి సేవ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఈ గురు భోగి ఏం చేస్తాడు? గురు మహారాజ్ పేరు చెప్పుకొని వాళ్ళ గురు మహారాజ్ పేరు చెప్పుకొని ఎవరైతే ఆ గురువు అంటే ప్రతి ఒక్క శిష్యులకి కానీ ఏ భక్తుడికైనా కానీ ఎక్కువగా ప్రియంగా ఉంటారు. అందుకని గురువు కోసము వాళ్ళు ఎన్నో వస్తువులను ఇస్తూ ఉంటారు, ఎన్నో సదుపాయాలను కల్పిస్తూ ఉంటారు. గురువు పేరు చెప్పుకొని వాటిని అనుభవించడం కాదు. అలాంటి వాళ్ళు గురు భోగి. మనం గురు భోగిలాగా ఉండకూడదు, గురు త్యాగిలాగా ఉండాలి. గురు సేవిలాగా ఉండాలి. గురువుకి సేవ చేస్తూ ఉండడమే మన ముఖ్య ఉద్దేశం అయి ఉండాలి అని ఎక్కువగా చెప్తూ ఉంటారు. అయితే ఏదైనా ఒక టెంపుల్ కానీ ఒక మఠం కానీ నడిపించినప్పుడు ఏం జరుగుతుంది? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎవరైనా ఒక కుటుంబంలో చూస్తే ఒక గృహస్థులు ఇద్దరు భార్యాభర్తలు ఉన్నప్పటికీ కూడా గృహంలో ఎన్నో మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. భార్యాభర్తలే కాదు, ఇప్పుడు చూస్తే మనకి పిల్లలకి తల్లిదండ్రులకు కూడా వస్తున్నాయి, తల్లికి బిడ్డకి వస్తుంది. ఎందుకు వస్తుందండి అంటే ఇది కలియుగ ప్రభావం. ఏమిటి? మనం మంచి చెప్పినా వినడానికి పిల్లలుగా సిద్ధంగా ఉండరు. అందుకని ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ అనేది వస్తూనే ఉంటుంది, మనస్పర్ధలు అనేవి వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలని ముఖ్యం. ఇప్పుడు మన కుటుంబ సభ్యుల మధ్యలో వచ్చాయనుకోండి ఏమైనా మనస్పర్ధలు, ఏదైనా చిన్న చిన్న గొడవలు ఏమైనా వస్తే ఏం జరుగుతుంది? అప్పుడు కోపంగా ఉన్నా తర్వాత మళ్ళీ సర్దుకుంటారు. కానీ బయట వ్యక్తులతో వస్తే అటువంటివి సర్దుకోవడం చాలా కష్టం. ఇప్పుడు ఒక మందిరం నడిపించినప్పుడు ఏదైనా ఒక మఠం కానీ ఏదైనా ఒక నామహట్ట కానీ నడిపించినప్పుడు అక్కడికి అన్ని రకాల భక్తులు కూడా వస్తుంటారు. ఆ భక్తుల మధ్యలో ఎప్పుడైనా కొన్ని మనస్పర్ధలనే లేకపోతే మనస్పర్ధలనే చెప్పలేము, ఏదైనా అభిప్రాయ భేదాలనే రావచ్చు. వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి అని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ నేర్పించారనమాట. ఎవరైనా ఇద్దరు భక్తులు ఆయన యొక్క శిష్యులు ఆ వాళ్ళ గురు మహారాజ్ దగ్గరికి వెళ్ళారనుకోండి, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల దగ్గరికి వెళ్ళి
ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎవరైనా ఇలా చేశారు వీళ్ళు, ఇలా చేశారు వాళ్ళని చాడీలు ఏమైనా చెప్తే ఒకటే మాట చెప్పేవారనమాట. సరే ఇప్పుడు వాళ్ళలో ఏమున్నాయో, పరిస్థితులు నెగిటివ్లు ఏమున్నాయో నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం మనం ఒక పని చేద్దాం. ఇప్పుడు నువ్వు చెప్పు, ఈ ఎదుటి వ్యక్తిలో, నీ ఎదుటి భక్తుల్లో ఉన్న, ఈ తోటి భక్తుల్లో ఉన్నలో ఆయనలో ఉన్నటువంటి 3 మంచి గుణాలు చెప్పు. ఇద్దరికి అదే చెప్పేవారు. అయితే వాళ్ళకి ఎంత కోపం ఉన్నా గురు మహారాజ్ చెప్పారు కాబట్టి వాళ్ళు ఆలోచిస్తారనమాట. ఆలోచించి వెతికి అయినా సరే చెప్తారు. ఈ భక్తుడు ఆలోచించి ఈయన ఉదయం మంగళహారతికి తప్పకుండా వస్తారు. అదొక మంచి లక్షణం కదా. అలా వెతికి వెతికి 3 గుణాలు చెప్పే లోపులోనే వాళ్ళకి ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి కోపము అనేది తగ్గిపోతుంది అనమాట. ఆ విధంగా ఆ ఎదుటి వ్యక్తుల మధ్యలో ఉండే మనస్పర్ధల్ని, కొన్ని అభిప్రాయ భేదాల్ని తీసేయడానికి ఆ ఎప్పుడు ప్రతిక్షణం ప్రయత్నించేవారు. ఇప్పుడు ఎక్కువగా ఏం చెప్తూ ఉంటారంటే, ఏదైనా ఒక మందిరము, ఒక మఠము, ఒక నామహట్ట నడవాలి అంటే ఏ విధంగా నడుస్తుంది? ఆయన 2 విషయాలు చెప్పారు. మొదటిది ఒకటి, గురువు యొక్క వాణి సేవ, గురువు యొక్క వాపు సేవ. వాపు సేవ అంటే మేనేజ్మెంట్. గురువుకి స్వయంగా సేవ చేయడము. అక్కడ ఇప్పుడు గురువు పక్కనే ఉంటే స్వయంగా సేవ చేయవచ్చు. గురువు దూరంగా ఉన్నప్పుడు గురువు యొక్క వాణి సేవ అంటే గురువు ఏం చెప్పాడో దాన్ని అందరికీ ప్రచారం చేయడం. అది గురువుకి దగ్గరగా ఉన్నప్పుడు. కానీ ఒక మందిరంలో, ఒక నామహట్టాలో ఏం జరుగుతుంది అంటే 2 రకాల మెయిన్ బ్రాంచెస్ ఉంటాయి. ఒకటి ఏమిటి? ఒకటేమో మేనేజ్మెంట్, ఇంకొకటేమో ప్రీచింగ్. మేనేజ్మెంట్ అంటే ఆ నామహట్ట సెంటర్ని కానీ, ఆ టెంపుల్ని కానీ ఎలా రన్ చేయాలి, ఎంతో మంది భక్తులు ఉంటారు, వాళ్ళ మధ్యలో ఎలా కోఆర్డినేట్ చేయాలి, వాళ్ళ మధ్యలో ఎలా ఒకరితో ఒకరు కలుపుకొని పోవాలి, ఎటువంటి విధి విధానాలు పాటించాలి, ఒకరితో ఒకళ్ళు ఎలా సహకరించుకోవాలి, విధి విధానాలు ఉన్నప్పుడు ఎవరి యొక్క మాటని మనం అందరూ ఫాలో అవ్వాలి. అది చాలా ముఖ్యం అన్నమాట. అది మేనేజ్మెంట్. ఇంకొకటి ప్రీచింగ్. ప్రీచింగ్ ఏమిటి? ప్రతిరోజు కూడా మనము, అది సెంటర్ అయినా టెంపుల్ అయినా, అక్కడ ప్రీచింగ్ చాలా ఇంపార్టెంట్. ప్రీచింగ్ అంటే ఏమిటి? కృష్ణ కథని చెప్పడము. ప్రీచింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ప్రీచింగ్ ద్వారానే ఒక వ్యక్తిలో మార్పు అనేది వస్తుంది. వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. వాళ్ళ జీవితంలో మార్పు వస్తుంది. ప్రచారం లేకుండా, కృష్ణ కథని వినకుండా ఎవరిలో కూడా ఎటువంటి మార్పు రాదు. అలాని ప్రీచింగే ముఖ్యమా అంటే కాదు. మేనేజ్మెంట్ కూడా ముఖ్యం. ఎప్పుడైతే ఇప్పుడు మనము ఇప్పుడు క్లాసెస్ వింటూ ఉన్నాము, విన్నప్పుడు మీరు ఈ జ్ఞానం అంతా మీరు పొందుతూ ఉన్నారు. ఈ జ్ఞానాన్ని డైరెక్ట్ గా మీరు ఆ సేవలకు, మనము సేవ చేసినప్పుడు ఇప్పుడు వరకు పొందిన జ్ఞానాన్ని డైరెక్ట్ గా మనము అందులో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం అనమాట. ఇంప్లిమెంట్ చేయడం అంటే ఏమిటి? ఇప్పుడు ఇంతవరకు జ్ఞానం పొందాము, ఆ జ్ఞానాన్ని మనము ఆచరించేదే సేవ అంటే. ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏమిటి? మేనేజ్మెంట్ మరియు ప్రీచింగ్. ఇందులో ముఖ్యమైనది, కొంతమంది అనుకుంటారు మేనేజ్మెంట్ చాలా ఈజీ అండి. మేనేజ్మెంట్ ఏముంది, అందరు పీపుల్ని మెయింటైన్ చేయడం, అదే కదా. అందులో ఏ విధమైన ఆ, అందులో ఏ విధమైన చెడు అనేది లేదు. మేనేజ్మెంట్ చాలా ఈజీ, చాలా కష్టమైన విషయం కాదు అనుకుంటారు. కానీ ఎప్పుడైతే మేనేజ్మెంట్ లోకి దిగుతారో వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత కష్టమో. ఎందుకంటే అందరూ భక్తులే, అందరూ వైష్ణవులే. కానీ ఒక్కొక్కరిలో సేవ చేసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయ భేదం అనేది వస్తుంది. ఆ అభిప్రాయ భేదాన్ని మనం ఎలా పోగొట్టుకోవాలి, అది మనకి చాలా చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు సేవ అనేది ముందుకు సాగదు. ఇప్పుడు కొంతమంది వెళ్తారు, వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు మన మాట వినరు. కొంతమంది ఏముంటారంటే ఎక్కువగా వాదిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఎక్కువగా చెప్తూ ఉంటాం ఏమిటి? తృణాదపి సునీచేన. అంటే నువ్వు తృణము కన్నా నిన్ను నువ్వు తక్కువగా భావించాలి. ఒక తరోరివ సహిష్ణున అంటే ఒక చెట్టు కన్నా ఎక్కువ ఓర్పు ఉండాలి అని. అవి 2 కూడా మనము డైరెక్ట్ గా మేనేజ్మెంట్ లో దిగినప్పుడు మనకు అర్థమవుతుంది. మేనేజ్మెంట్ కూడా కష్టమే, అలాగే ప్రీచింగ్. మేనేజ్మెంట్ లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రీచింగ్ చాలా ఈజీ. అందులో ఏముంది? కృష్ణుడు దేవాది దేవుడు, ఎప్పుడు కృష్ణనామాన్ని చెప్పండి, ఆత్మ వేరు పరమాత్మ వేరు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశలం మనము. అలా ఏదో మనం కాసేపు చెప్పి హరే కృష్ణ మహామంత్రం చెప్తే ప్రీచింగ్ అయిపోతుంది అని అనుకుంటారు.
కానీ ప్రీచింగ్ అంత సులభము కాదు. ప్రీచింగ్ చేయాలి అంటే ఏమేమి ప్రిపేర్ అవ్వాలో కూడా మనకి సీనియర్ డివోటీస్ చెప్తూ ఉంటారు. ఎందుకంటే టెంపుల్లో కానీ నామహట్లో కానీ ఈ రోజు మీది ప్రీచింగ్ అలా కాదనమాట. కృష్ణ కథ చేసే సేవ, కృష్ణ కథ సేవ ఎవరిదో వాళ్ళు ఎంతో ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అది ఎవరైతే చేస్తారో అందులో ఉండే ఇబ్బంది ఏమిటి, లోటుపాట్లు ఏమిటి వాళ్ళకి తెలుస్తాయి. అది బయట నుంచి ఉన్న వాళ్ళకి తెలియదు. అందుకని ఏం చేసేవారంటే మేనేజ్మెంట్ లో ఉన్న వాళ్ళని ప్రీచింగ్ లో పెట్టేవారు, ప్రీచింగ్ లో ఉన్న వాళ్ళని మేనేజ్మెంట్ లో పెట్టేవారు. అంటే పూర్తిగా కాకపోయినా కొంత అయినా వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఎదుటి వ్యక్తి చేసేటప్పుడు అది ఎంత కష్టము అనేది వాళ్ళకి తెలుస్తుంది. అందరూ చేసే సేవ అనేది ఒక టెంపుల్ కానీ ఒక నామహట్ట కానీ ఎంతో ముఖ్యము. ఎవరు చేసే సేవ అయినా ప్రత్యేకమైనది అని చెప్పడం కోసము ఆయన ప్రాక్టికల్ గా చూపించేవారు అనమాట. అలా ఎంతో బాగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే ఒకసారి ఆయన ఎలా పోల్చేవారంటే ఇప్పుడు మనము ఆ, ఒక పెద్ద మనము గిన్నె తీసుకున్నాం. గిన్నె తీసుకుని అందులో కూర చేయడానికి అన్ని రకాల వెజిటబుల్స్ అన్ని కూడా కట్ చేసి అందులో వేసేసాం. వేసిన తర్వాత అది ఉడకాలి అంటే ఏం చేయాలి? కింది నుంచి మనం మంట పెట్టాలి, స్టవ్ మంట పెట్టాలి. వెలిగించాలి. స్టవ్ వెలిగిస్తే ఏం జరుగుతుంది? మా వేడికి ఉడుకుతా ఉంటుంది. ఉడుకుతుంది. ఆ ఉడుకుతుంది. కూర ఉడుకుతుంది. వేడి లేకుండా కూర ఉడుకుతుందా? ఉడకదు. 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 ఆ అవి ఏం చెప్పారంటే ఆ బౌల్లో ఉన్నటువంటి వెజిటేబుల్స్ అన్ని కూడా బౌల్ ఎలాంటిది అంటే మేనేజ్మెంట్ ప్రతి ఒక్క డివోటీని కూడా కలిపి ఉంచుతుంది. కానీ వాళ్ళందరూ కలిపి ఉండాలి, అవి ఉపయోగపడాలి అంటే ఏం చేయాలి? కింద మనం మంట పెట్టాలి. అదే మనకి ప్రీచింగ్. ప్రీచింగ్ కరెక్ట్ గా ఉన్నప్పుడు మేనేజ్మెంట్ కరెక్ట్ గా ఉంటుంది. ఓన్లీ ప్రీచింగ్ కరెక్ట్ గా ఉంటే మేనేజ్మెంట్ బాగుంటుంది. మేనేజ్మెంట్ బాగున్నప్పుడే సరిపోదు, ప్రీచింగ్ కూడా బాగుండాలి. రెండు ఎంతో ముఖ్యమైనవి అని ప్రాక్టికల్ గా చూపించేవారు అనమాట. అలా ఒకసారి ఒక ప్రోగ్రాం జరుగుతుంది, అక్కడికి అందరు పెద్దవాళ్ళు కూడా వస్తారు. అందులో భాగంగా ఏం జరుగుతుందంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూడా ఉన్నారు. కానీ ఒక మాయావాద గురువు కూడా వచ్చారనమాట. అయితే ముందుగా ఆయనకు అవకాశం ఇచ్చారు ప్రచారం చేయడానికి. ముందు మీరు చెప్పండి. అయితే అందరూ కూడా ప్ర ఆయన చెప్తారు అని చూస్తూ ఉన్నారు. కానీ ఆయనకెళ్ళి ఒక్కసారి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు చూశారు. చూడగానే ఆయన మనసు మొత్తం మారిపోయి వెంటనే లేచి వెళ్ళిపోయి ఇంత గొప్పవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తారు నేనేం చెప్తాను అని వెంటనే వాళ్ళని మాట్లాడమని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. అంటే ఏమిటి? ఒక గ్లాన్స్ అంటే ఒక చూపు ద్వారానే ఎదుటి వ్యక్తిని మార్చగలరు ఆయన. ఒక చూపు చాలు. అంటే శుద్ధ భక్తుడి యొక్క చూపు, గురువుల యొక్క చూపు, ఆచార్యుడి యొక్క చూపు మన మీద పడితేనే చాలు. అందుకని మనం ఎక్కువగా ఏం చెప్తూ ఉంటామంటే మనము ప్రచారంలో అయినా భక్తిలో అయినా ఏం చెప్తూ ఉంటారు? ఎవరైనా కానీ మనం వెళ్ళి వాళ్ళని దర్శించుకోవడం కాదు, వాళ్ళు మనని చూడాలి, అప్పుడు అది గొప్పతనం. ఇప్పుడు మనము కృష్ణుణ్ణి మనం దర్శించుకోవడం కాదు, కృష్ణుడు మనని చూడాలి అనుకోవాలి. అది అసలైన శుద్ధ భక్తుడి యొక్క లక్షణం. ఇప్పుడు గురువు ఎప్పుడు మనని చూడాలనుకుంటారు? గురువు మనని ఎప్పుడు చూడాలనుకుంటారు? ఎటువంటి సందర్భంలో? ఆయన ఇచ్చిన అన్ని పాటించినప్పుడు మాత్రం. ఆ మనం ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని. పాటించి మనం ఎంతో గొప్పగా సేవ చేస్తే స్వయంగా గురువే మనల్ని చూడాలనుకుంటారు. అలా ఒక్కసారి ఆయన మనల్ని చూస్తే మనలో ఎన్నో ఎన్నో అనర్థాలు పోయి మనం భక్తి జీవితంలో పురోగతి చెందుతాం. మనం వాళ్ళని చూడాలనుకోవడం కాదు, వాళ్ళు మనని చూడాలనుకునే విధంగా మనము కృష్ణ సేవ చెయ్యాలి. అది ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏమంటున్నారంటే ఆయన ఒక మంచిగా పాంప్లెట్స్ ప్రింట్ చేశారనమాట. బాగా ప్రచారం చేయాలని పాంప్లెట్స్ ప్రింట్ చేశారు. అందులో ఏం చెప్తున్నారంటే అది హిందీలో రాశారనమాట. ఎందుకంటే అక్కడ మనకి బెంగాలీలో ఎక్కువ హిందీ, బెంగాలీ అవి ఎక్కువగా అవే ఆ మాట్లాడతారు. అందుకని అక్కడ ఏం చెప్పారంటే మే పసా హువాహు అంటే ఏమిటి? నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. ఎక్కడ ఇరుక్కుపోయాను? ఈ భౌతికమైన లోకంలో నేను ఇరుక్కుపోయాను. ఇక్కడ ఎలా బయటికి రావాలి అది అలా టైటిల్ పెట్టి పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. అది ఎవరైతే ఆ పాంప్లెట్ చూసారో వాళ్ళకి అనిపించాల్సింది, అవునా మేము ఎక్కడ ఇరుక్కొని పోయాము, ఇది ఎక్కడ ఉంది, నేను ఎలా బయటికి రావాలి అని ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళందరూ కూడా క్లాస్ వినడానికి వస్తారు. అలా ఆయన ప్రచారంలో కూడా
చాలా చాలా కొత్త కొత్త విధానాల్ని కనుక్కునేవారు. ఎలా ఒక కొత్త వ్యక్తిని ఆకర్షించి మన క్లాస్‌లో కూర్చోపెట్టాలి. అది ఆయన ముఖ్య ఉద్దేశ్యం. ఎలా ఒక కొత్త వ్యక్తిని ఆకర్షించాలి. ఎక్కువగా ఆ విధంగా ఆయన తాపత్రయపడుతూ ఉండేవారు. ఆయన చుట్టుపక్కల ఉన్న ఆయన అలా ప్రచారం చేస్తూ, ఆయన శిష్యుల్ని కూడా ఆ విధంగా మోటివేట్ చేసేవారు. ప్రచారం చేయడానికి ఉత్సాహం శిష్యుల్లో నింపేవారనమాట. ఇప్పుడు వాళ్ళు ఎన్నో మఠాల్ని నడిపిస్తూ ఉన్నారు. ఆ మఠంలో భాగంగా ఎన్నో మందిరాలను కూడా నడిపిస్తూ ఉన్నారు. అందులో ఒక వాళ్ళ అది ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళ యొక్క ఉత్సాహం మీదనే అది నడుస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది? ఎటువంటి సమయంలో కూడా ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళని ఆహ్వానించాలి. ఆ సమయం ఏదైనప్పటికీ వాళ్ళకి ప్రసాదాన్ని వండి పెట్టాలి. ఎంత బాగా మనం వాళ్ళని రిసీవ్ చేసుకుంటారో, వాళ్ళకి నెక్స్ట్ టైమ్ అనిపిస్తుంది. ఒక భక్తులు, కృష్ణ భక్తులంటే ఈ విధంగా ఉంటారా? అని మన ప్రవర్తనని చూసే ఎదుటి వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలి. అలా మనం ఉండాలి. అలా మీరు ఓపికతోని కొత్త వాళ్ళకి మీరు సేవలు చేయాలి. అప్పుడు మాత్రమే మన మనం ప్రచారం చెయ్యగలం. అలానే కొత్త వాళ్ళు మనని చూసి అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు ఒక సాధారణమైన వ్యక్తి ఏ విధంగా ఉంటాడో మనము కూడా అలానే ఉంటే ఎవరు మనలో ప్రత్యేకతని చూస్తారు? ఏ విధమైన ప్రత్యేకత మనలో లేనప్పుడు ఎందుకు ఆకర్షితులవుతారు? కృష్ణ భక్తుడంటేనే ఎంతో ప్రత్యేకం. వాళ్ళలో కృష్ణుల్లో ఉండేటువంటి ఎన్నో గొప్ప లక్షణాలు, గురువులో ఉండే ఎన్నో గొప్ప లక్షణాలు వాళ్ళలో ఉంటాయి. అవన్నీ కూడా మనము ఎదుటి ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఒక భౌతికమైన వ్యక్తి ఎలా ఉంటాడు, భక్తుడు ఎలా ఉంటాడని ఖచ్చితంగా ఆ భేదాన్ని మనం చూపించాలి. మన సేవలో, మన మాటలో, మన ప్రచారంలో. అప్పుడు మాత్రమే ఒక భక్తుడు ఎంతో ప్రత్యేకం అనుకున్నప్పుడే వాళ్ళు భక్తులుగా మారడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా ప్రచారం చెయ్యాలి అని ఎక్కువగా చెప్తూ ఉన్నారనమాట. అయితే ఏం జరిగింది అంటే, ఒక భక్తుడు ఉన్నాడు, ఒక శిష్యుడు. ఆయన ప్రతి నెల కూడా రూ. 2 డొనేషన్ ఇస్తాడు. అయితే ఏం జరుగుతుంది? ఆయన ప్రతిసారి ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు క్లాస్ చెప్తూ ఉంటే ఏం జరుగుతుంది అంటే, ప్రతిసారి కూడా లేట్‌గా వచ్చి అందరిని దాటుకుంటూ ముందుకు వెళ్లి కూర్చుంటాడంట. ఆయన అందరి ముందే మందలిస్తారు. ఏమిటి అంటే, నేను చూస్తూ ఉన్నాను. నువ్వు రూ. 2 డొనేషన్ ఇచ్చినంత మాత్రాన నీ మీదనే ఆధారపడి ఇది నడుస్తుందనుకున్నావా? నువ్వు లేట్‌గా వచ్చినప్పుడు వెనకాల కూర్చొని విను. ముందుకు రావాలి అంటే కొంత పర్మిషన్ తీసుకొని వాళ్ళ రిక్వెస్ట్ చేసుకొని ముందుకు రా. అందరిని దాటుకుంటూ ఎలా ముందుకొస్తావు? అంటే ఒక వైష్ణవ ఎటికేట్ నేర్పుతున్నారనమాట. మన ప్రవర్తన ఎలా ఉంది? అది చూసి కొత్త వాళ్ళు చూసి నేర్చుకుంటారు. అందుకని ఎవరైనా ఆయన శిష్యులు తప్పు చేస్తే వెంటనే మందలించి వాళ్ళకి చెప్పేవారనమాట. అయితే కొంతమంది ఎలా ఉంటారంటే భక్తులు, మనం మందిరం వెళ్తే ఇలాంటి భక్తులను ఎక్కువగా చూడవచ్చు. మందిరానికి వెళ్తే వాళ్ళు వస్తారు, దర్శనం చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఒకవేళ దర్శనం ఇంకా ఓపెన్ అవ్వలేదనుకోండి, ఏం జరుగుతుంది? అక్కడ దర్శనం ఓపెన్ అవ్వలేదు. కథ జరుగుతుంది, కృష్ణ కథ. కూర్చుంటారు. ఎప్పుడైతే దర్శనం ఓపెన్ అయిందో వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. వాళ్ళ గురించి చెప్తున్నారనమాట. ఇప్పుడు కనుక మీరు ఎప్పుడైనా మందిరానికి వెళ్ళి కేవలం దర్శనం చేసుకొని కృష్ణ కథ వినకుండా వెళ్ళిపోతే అది ఏమిటి అంటే ఐ ఎక్సర్సైజ్ అంట. ఐ ఎక్సర్సైజ్ అంటే ఏమిటి? మాతాజీ, ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తాము? హరే కృష్ణ. ఎక్సర్సైజ్ ఎందుకు బాగా చేస్తాము? చూపు మెరుగుపడడానికి లాంగ్ మాతాజీ. కనపడటానికి. చూపు బాగా కనబడటానికి ఐ ఎక్సర్సైజ్ చేస్తాం. ఏదైనా ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తాము అంటే మనకి ఫిట్నెస్ కోసం. ఒకవేళ మనము హరే కృష్ణ మాతాజీ, రీసౌండ్ వస్తుందా? అవును మాతాజీ. ఓకే, ఒక్క నిమిషం ట్రై చేస్తాను. ఇప్పుడు హరే కృష్ణ. ఇప్పుడు మనము ఎవరైనా సరే కేవలము ఫిట్నెస్ కోసం చేస్తే ఏం జరుగుతుంది? ఆరోగ్యం వస్తుంది. కానీ మనం ఏం భక్తులం కాదు. మనం కళ్ళనితోని చూస్తూ ఉంటే ఐ ఎక్సర్సైజ్ జరిగితే ఏం జరుగుతుంది? వాళ్ళకి కంటి చూపు మెరుగవుతుంది. కానీ కృష్ణ భక్తిలో మాత్రం వాళ్ళు మెరుగవరు. అలా కేవలం కృష్ణ కథకు వినకుండా దర్శనం చేసుకునే వాళ్ళని ఆ విధంగా మందలించేవారంట. మనకి బృందావనికి వెళ్తే బృందావనంలో ఏం జరుగుతుంది అంటే, ఆ బృందావనం మందిరంలోనే 24 గంటలు హరే కృష్ణ మహామంత్ర కీర్తన జరుగుతూ ఉంది. 24/7 కీర్తన జరుగుతూ ఉంటుంది అనమాట అక్కడ. మాయాపూర్ వెళ్తేనేమో అక్కడ కీర్తన జరిగే ప్లేసు
ప్రభుపాద కుటీర్లో జరుగుతుంది, అక్కడ 24/7 జరుగుతుంది. కానీ బృందావనంలో మందిరంలోనే జరిగేది అనమాట. అయితే శ్రీల ప్రభుపాదుల వారి ఒక శిష్యుడు ఉన్నారు. ఆయన పేరు ఏమిటి అంటే ఐంద్ర ప్రభు. ఐంద్ర ప్రభు ఎప్పుడు కూడా కీర్తన చేస్తూ ఉండేవాళ్ళు బృందావనంలో. ఆయనకు అటువంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ప్రభుపాదుల వారు. మనసులోనే ఆయనకు ఆ ఇన్స్ట్రక్షన్ వచ్చింది. అందుకని ఐంద్ర ప్రభు ఎప్పుడు కీర్తన చేస్తూ ఉండేవారు. ఆయన ఉన్నంత కాలము కీర్తనలో పార్టిసిపేట్ చేసేవాడు బృందావనంలో. ఎవరైనా భక్తులు వచ్చారనుకోండి, వాళ్ళు ఎవరైనా కేవలం దర్శనం చేసుకుంటూ ఉంటే వాళ్ళని వాళ్ళని రిక్వెస్ట్ చేసేవాళ్ళు అనమాట. మీరు వచ్చి కూర్చొని కీర్తన చెయ్యండి, కీర్తన పాడండి అని చెప్పేవారు. అయినా కొంతమంది వినకుండా ఇలానే కూర్చుంటారు చెయ్యకుండా. అలా చేస్తూ ఉంటే 2-3 సార్లు చెప్పిన తర్వాత ఆయన కోపంగా ఏమనేవారంటే, నువ్వు ఇప్పుడు కీర్తన చేస్తావా లేకపోతే చంపేనాని అనేవారు అనమాట. అంటే ఆయనకు అంత కోపం. ఎంత శుద్ధ భక్తుడు అంటే ఆయన. ఐంద్ర ప్రభు గురించి మనం ఇంకెప్పుడైనా ఒక రోజు మనం స్పెషల్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. చాలా చాలా గొప్ప భక్తుడు అనమాట ఆయన. ఆయన ఒక నామం చేస్తూ ఉంటేనే అక్కడ ఉండే వాళ్ళందరిలో కూడా ఒక విధమైన ఎక్స్టసీ భావం వచ్చేది. అంత శుద్ధ నామం చేసేవారు. అలా ఎవరైనా నామం చెయ్యకపోతే ఆయన కోపం వచ్చేది. కేవలము దర్శనం కోసమా ఇంత దూరం వచ్చేది మీరు నామం చేయకుండా? కేవలం దర్శనం వల్ల మీరు పొందేదానికంటే నామం చేయడం వల్ల ఎక్కువగా పొందుతారు. ఎవరైతే కేవలము మనం బృందావనమైనా మాయాపూరైనా ఎక్కడికైనా వెళ్ళి కృష్ణ కథ వినకుండా కేవలము దర్శనం చేసుకున్నాం అనుకోండి, దానివల్ల మనకు పొందే ఫలితం చాలా తక్కువ. అందుకనే ఇప్పుడు మీరు మీ అంతటా మీరుగా ఎప్పుడైనా వెళ్ళారనుకోండి, ఏదైనా తీర్థయాత్రకి ఎనీ ప్లేస్ కి వెళ్తే ఏం జరుగుతుంది? మనం ఒక టూరిస్ట్ వాళ్ళతో వెళ్తే అన్ని ప్లేస్లన్నీ కూడా చూపించి దర్శనం చేయించుకొని తీసుకొని వస్తారు, అంతే. అక్కడ ఎక్కడ కృష్ణ కథ అనేది ఉండదు. కానీ మనం భక్తులతో వెళ్తే ఏమిటి, ఏ మందిరానికి వెళ్ళినా ఆ మందిరం యొక్క పాస్ టైమ్స్ అక్కడే కూర్చోబెట్టి చెప్తారు. అది మనం భక్తులతో వెళ్తే ఉన్నటువంటి అడ్వాంటేజ్. నువ్వు అక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది తెలుసుకుంటే కదా నువ్వు ఆ ప్లేస్ అనేది మన మనసులో ముద్ర పడిపోతుంది. కృష్ణ లీల ఏం జరిగిందనే స్మరణం చేసుకుంటాం. కేవలం వెళ్ళి వరుస పెట్టి ఒక 10-20 టెంపుల్స్ దర్శనం చేసుకున్నాం అనుకోండి, అసలు ఏం దర్శనం చేసుకున్నాం ఏంటి అనేది వచ్చిన తర్వాత ఎవరైనా అడిగినా కూడా చెప్పలేం మనం. అక్కడే మొత్తం మర్చిపోతాం. మన కలియుగంలో ప్రతి జీవుడి యొక్క ఆ జ్ఞాపక శక్తి ఎంత ఉంది అంటే, పొద్దున్నే చూసింది మనం సాయంత్రానికి మర్చిపోతాం. అటువంటి జ్ఞాపక శక్తి ఎందుకు అక్కడికి వెళ్ళి ఆ దర్శనం వల్ల ఏమి లాభం లేదు అని చెప్తున్నారనమాట. ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ సమయంలో టాంగా యూజ్ చేసేవారు. టాంగా అంటే ఆ టాంగాకి కొన్నిసార్లు గుర్రాలని, కొన్నిసార్లు ఎద్దులని అలా కట్టి తీసుకొని వెళ్తూ ఉంటారనమాట. అలా టాంగాలో ఆయన ఒకసారి మిదినాపూర్ వెళ్తే ఆ మిదినాపూర్ వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే మొత్తము అందరు కూడా కూర్చొని వెళ్తూ ఉన్నారు. కానీ అక్కడ ఉన్న ఒక ఆ ఎద్దుని ఎవరో అక్కడ ఉన్న వాళ్ళు టాంగా ఆయన ఉంటాడు కదా, ఆయన కొడతాడనమాట. కొట్టినప్పుడు ఎందుకు ముందు ఫాస్ట్ గా వెళ్ళాలని కొట్టినప్పుడు ఆయనకు చాలా కోపం వస్తుంది. నువ్వు ఆవుని కానీ ఎద్దుని కానీ హింసిస్తావా, ఒక జంతువుని హింసిస్తావా అని. అంటే ఎంత ఎంత కోమలమైన హృదయం అంటే, ఆయన చూడ్డానికి బయటికి కఠినంగా కనిపిస్తారు ఎవరినైనా మార్చాలి అనుకున్నప్పుడు, కానీ మనసు మాత్రం లోపల ఆయన ఎంతో సున్నితమైన హృదయం అన్నమాట. ఆ తర్వాత ఆయన శిష్యులతో ఏ విధంగా ఉంటారు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క శిష్యుణ్ణి కూడా దాసోస్మి అని పిలుస్తారు. నేను మీకు దాసుణ్ణి అని. అదేంటండి మీరు నాకు దాసులేంటి, మీరు కదా మా గురువు గారు. లేదు లేదు, మీరందరూ కూడా మా గురువు గారి యొక్క శిష్యులు అని శిష్యులకి దండవత్ ప్రణామం చేసేవారంట. శిష్యులకి దండవత్ ప్రణామం చేసి దాసోస్మి అని పిలిచేవారు. ఆయనకి శిష్యులు ఎంతమంది ఉన్నారండి? 1000 మంది శిష్యులు. 1000 మంది శిష్యుల్లో కూడా ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి పిలిచి గుర్తు పెట్టుకునేవారంట. ఒక మన క్లాస్ లో ఒకసారి 30-40 మంది జాయిన్ అయితే ఎవరు జాయిన్ అయ్యారు, ఎవరు వెళ్ళిపోయారు కూడా అర్థం కాదు మనకి. కానీ ఆయనకి 1000 మంది శిష్యుల్లో కూడా ప్రతి ఒక్క శిష్యుణ్ణి పేరుతో సహా గుర్తు పెట్టుకునేవారు. అంటే చూడండి అది ఎంత గొప్ప విషయం. అది ఆయనకి చాలా చిన్న విషయం. ఆయన శిష్యులంటే ఆయనకి అటాచ్మెంట్, ఆయన యొక్క బిడ్డలుగా భావిస్తారు. కానీ ఆయన ఎంత గొప్ప జ్ఞాపక శక్తి అంటే, ఒక మనకి అదేమిటండి
మనకి ఏదైనా వర్డ్ మీనింగ్స్ తెలియకపోతే డిక్షనరీ చూస్తాం కదా, డిక్షనరీలో ఉన్నటువంటి 50 లక్షల పదాలని కూడా గుర్తుపెట్టుకుంటారంట. అంత గొప్ప జ్ఞాపక శక్తి ఉంది. అదంతా కూడా ఆయనకి ఆయన యొక్క సాధన ద్వారా ఆయనకి అది ఉంది. వాళ్ళందరూ కూడా నిత్యం సాధన చేస్తారు, ఎంతో గొప్ప సాధన. ఆయన శిష్యులు ఎవరైనా ప్రీచ్ చేసినా కానీ, ఎవరైనా కీర్తన చేసినా ఏ విధంగా భావించేవారంటే, నా గురు మహారాజు నాకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు నా శిష్యుడి ద్వారా. నా గురు మహారాజు కీర్తన చేస్తున్నారు, ఆయన శక్తిని ప్రదానం చేశారు కాబట్టి నా శిష్యుడు ఇంత గొప్పగా కీర్తన చేస్తున్నారని ఆ కీర్తనను కూడా మైమర్చిపోయి వినేవారంట. ఎప్పుడు కూడా వీళ్ళు చెప్తున్నారు నేను వినేదేంటి అనే భావమే లేదు ఆయనకి. నా గురువు వీళ్ళ ద్వారా చెప్పిస్తున్నారు, వీళ్ళ ద్వారా కీర్తన చేస్తున్నారని ఆ గురువుని మాత్రం చూసేవారంట. ప్రతి ఒక్కరిలో కూడా ఆయన గురు మహారాజు యొక్క శక్తిని, ఆయన యొక్క పవర్ని, ఆయన యొక్క ఆదేశాన్ని అలా చూసేవారు. ఎంత గొప్పవారు, ఎంతో ప్రతి ఒక్కరిలో కూడా ఆయన గురువుని చూడాలి అంటే శిష్యుల్లో కూడా మనలో ఎంత ప్యూరిటీ ఉండాలండి. అది ఎంత ప్యూరిటీ మనకి మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇందాకండి, తృణాదపి సునీచేనా అని. ఆ భావం కేవలం చెప్పడం కాదు, ఆయన ప్రతి నిమిషము కూడా దాన్ని ఆచరించి చూపించేవారు. ఆ భావం ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ఎదుటి వ్యక్తిలో వాళ్ళ గురువుని చూసుకునే స్థాయి వస్తుంది. మన గురువు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవడమే మనకి ఎక్కువ, ఎదుటి వాళ్ళలో మన గురువుని చూసుకోవడం అంటే అది ఎంత గొప్ప విషయం. ప్రతి ఒక్కరిలో కూడా పరమాత్మనే చూస్తారు, ఆ వ్యక్తిని చూడరు. అంత గొప్పవారు అనమాట. ఆ తర్వాత మనకి ఏమిటి, ఆయన ప్రీచింగ్ ఎలా ఉండేదంటే, ఎవరికైనా కానీ ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు వాళ్ళకి హత్తుకొని పోయే, మన మనసుకు హత్తుకొని పోయేలాగా చెప్పారనమాట. ఎందుకు అలా వాళ్ళకి ఎలా చెప్పగలరు? ఏదైనా ఒక విషయాన్ని మనము కృష్ణ కథని చెప్తున్నాము, ఏదైనా తత్వాన్ని చెప్తున్నాము అంటే అది 100% మనం అర్థం చేసుకుని దాన్ని మనం అనుభవించి చెప్తే ఆ చెప్పేది మనకి ఎలా ఉంటుంది, క్లారిటీ ఉంటుంది. మనకి మన మైండ్ లో క్లారిటీ ఉంటే అది చెప్పేటప్పుడు ఆ క్లారిటీ వస్తుంది. మనకి ఇక్కడ క్లారిటీ లేకపోతే చెప్పేటప్పుడు క్లారిటీ ఎలా వస్తుంది? క్లారిటీగా మనం చెప్పాలి, దాన్ని మనము ఆచరించాలి. ఆచరించినప్పుడు చెప్పినప్పుడు విన్న వాళ్ళలో ఎదుటి వాళ్ళలో ప్రభావం అనేది చూపిస్తుంది. అలా ఆయన చెప్తే ఎంతో మంది జీవితాల మీద ప్రభావం చూపించేవారనమాట. ఎక్కువగా ప్రచారము అనేది ఒక తపస్సు లాంటిది. ఆ తపస్సు చేయడానికి ఎంత శక్తి అవసరం అంటే ఎన్నో మిలియన్స్ గ్యాలన్స్ ఆఫ్ బ్లడ్ అనేది అవసరం. అంటే ఏంటి, ఎన్నో ఆ డ్రమ్ముల, మనం చెప్పాలి తెలుగులో అంటే డ్రమ్ముల కొద్ది రక్తాన్ని ధారపోస్తే కానీ ప్రీచింగ్ చెయ్యలేరు ఎవరైనా. అంటే ఏమిటి, అంత శక్తి ఖర్చు అయిపోతుంది అని చెప్పడం. అది అంత సులభమైనది కాదు. దానికోసం మనము ఎంతో సాధన చెయ్యాలి అని చెప్తున్నారనమాట. ఎవరైతే ఒక సాధు అనేవాడు ఏం చేస్తారు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. తత్వంలో ఎప్పుడూ కూడా మనము భేదాన్ని చూపించకూడదు. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు చూడండి, పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరూ తెలియదు, ఈయన ఒంటరిగా వెళ్ళారు. అందరూ కూడా పాశ్చాత్యులు, వాళ్ళందరూ కూడా ఒకరు చెప్పాలి అంటే వాళ్ళందరూ కూడా మ్లేచ్చులు, అంటే శూద్రుల కంటే తక్కువ, అన్ని చెడు అలవాట్లు ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఎక్కడ ఎదురు తిరుగుతారో, వాళ్ళు ఏమన్నా అంటారేమో, ఏ భయం లేదు. ప్రచారం ఎంత ధైర్యంగా చేసేవారంటే ఉన్నది ఉన్నట్టుగా ఫిలాసఫీ చెప్పేవారు, మాయావాదాన్ని ఖండించేవారు అనమాట. వాళ్ళ తత్వంలో ఇప్పుడు ఏమిటి, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క బైబిల్ మీద కూడా ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టేవారు. ఎవరికి ఉంటుంది ఆ ధైర్యం అంటే కేవలం కృష్ణ భక్తుడికి ఉంటుంది. 100% నేను కృష్ణుడికి శరణాగతి పొందాను, నేను ఉన్నది ఉన్నట్టు తత్వాన్ని చెప్తాను, తర్వాత ఏం జరుగుతుంది కృష్ణుడు చూసుకుంటారు, నాకు దాంతో ఏ విధమైన సంబంధం లేదు. సాధువు అనేవాడు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ ఆ ముఖస్థుతి కోసము, వాళ్ళ మెప్పు పొందడం కోసము అబద్ధాన్ని చెప్పడు, ఉన్నది ఉన్నట్టుగా తత్వాన్ని చెప్పాలి. అలా మనము ప్రీచ్ చేస్తూ ఉంటే ఎలా ఉండాలి అంటే అందులో మన యొక్క సోల్ని పెట్టాలి, మన జీవితాన్ని పెట్టాలి. ఒక సోల్ని పెట్టిన వాళ్ళ ప్రీచింగ్ ఒక విధంగా ఉంటుంది, మనం లైఫ్లెస్ గా ఉండేటువంటి ప్రీచింగ్ వేరుగా ఉంటుంది. అంటే సోల్ లేదనుకోండి, అందులో మనము
ఆత్మతోని కనుక చెప్తే ఆ ప్రీచింగ్ వేరుగా ఉంటుంది. కేవలము ముఖం నుంచి వచ్చే మాటల యొక్క ప్రీచింగ్ వేరుగా ఉంటుంది. వాళ్ళకి ఎదుటి వాళ్ళ మీద దాని వల్ల ఎక్కువ ప్రభావం అనేది ఉండదన్నమాట. ఎక్కువగా ఆయన ఏం చెప్తారంటే, ఒక ప్రీచర్ కనుక ఏదైనా చెప్పినప్పుడు ఒక గురువు అయినా సరే వాళ్ళ యొక్క వాణిలో ఉండే శక్తి అనేది బలరాముడి యొక్క శక్తి. బలరాముడు వాళ్ళ వాక్కు ద్వారా ఎదుటి వాళ్ళ యొక్క హృదయాల్లోకి ప్రవేశిస్తాడు. ఆ శక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? కేవలము గురువు యొక్క పాద పద్మాల మీద సేవ చేస్తే అటువంటి శక్తి అనేది వస్తుంది. మనకి అనిపించవచ్చు, ఇప్పుడు మన అందరికీ గురువు లేరు. గురువు లేని వాళ్ళందరికీ కూడా శిక్షా గురువు ఎవరు అంటే శ్రీల ప్రభుపాదుల వారు. మీరు ఏదైనా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఏ సాధన చెయ్యాలన్నా మనము ప్రభుపాదుల వారికి ఒక్కసారి నమస్కారం చేసుకొని ఆయన పాద పద్మాలను స్మరించుకొని కనుక మనం ఏం చేసినా కానీ మన యొక్క వాక్కులో, మన యొక్క సేవలో, మన యొక్క జపంలో కూడా ఆ శక్తి అనేది వస్తుంది. గురువు లేకుండా శుద్ధ భక్తుల యొక్క ఆశీర్వాదం లేకుండా మనం అంటూ ఏమి చెయ్యలేం. మనకున్న శక్తి సామర్థ్యాలు జీరో. ఎప్పుడైతే గురువుని మనము గురు పాద పద్మాల పట్ల ఆసక్తి పెంచుకుంటామో అప్పుడు మన శక్తి ఆటోమేటిక్ గా 100 రెట్లు పెరిగిపోతుంది. మీరు సాధారణమైన వాళ్ళుగైనా ఉండండి, కృష్ణ సేవ చేయాలి అనే తపనతోని కనుక మనం ప్రారంభిస్తే మళ్ళీ మన మనసులో వేరే విధమైన రెండవ ఆలోచన ఉండకూడదు. నేను గొప్పదాన్ని అవ్వాలి, నేను ప్రీచింగ్ చేయాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, అటువంటి ఆలోచన లేకుండా కేవలము నేను కృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో, శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్పారో అది నేను ఆచరిస్తాను అనే భావంతోని కృష్ణ సేవ చేస్తే మనం చేసే సేవలో 100% శక్తి అనేది పెరిగిపోతుంది. అక్కడి నుంచి వస్తుంది శక్తి. ఎలా వచ్చింది నాకు ఈ శక్తి అని మనకే అనిపిస్తుంది. కారణము అక్కడి నుంచి మనకి శక్తి లభిస్తుంది. కానీ మీరు చూడండి, ఎంత మనకు ఆరోగ్యం బాగాలేకపోయినా కృష్ణ సేవలో ఎటువంటి అలుపు అనిపించదు. కానీ భౌతికంగా ఏదైనా ఆరోగ్యం పాలైనప్పుడు, ఏదైనా భౌతికమైన విషయాల్లో మనం ఏమైనా చెయ్యాలనుకోండి, అసలు శక్తి సరిపోదు, మనం చెయ్యలేము అనిపిస్తుంది. కానీ ఆధ్యాత్మికమైనవి ఎన్నైనా చేయగలం. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ శక్తి వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. కృష్ణ భక్తుల ద్వారానే మనకు వచ్చేది ఏదైనా. అది మనము బలరాముడి శక్తి అని చెప్పవచ్చు. తర్వాత మనకు ఉన్నటువంటి ఒక సదభిప్రాయం లేదనమాట, దురభిప్రాయం. ఏ విషయంలో? అహింస విషయంలో మనకి ఎంతో దురభిప్రాయం ఉంది. అది ఏమిటి అనేది ఇక్కడ ఆయన చెప్పాలనుకున్నారు. అహింస అంటే ఏంటి మాతాజీ? హరే కృష్ణ. అహింస అంటే ఏంటి? హింస చేయకుండా ఉండటం, హింస చేయకుండా ఉండడం, జంతువులను బాధ పెట్టకుండా మూగజీవ. ఓకే, మూగజీవుల్ని బాధ పెట్టకుండా ఉండడం, ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం, అది అహింస అని అనుకుంటున్నాం. కానీ అది భౌతికమైన ధర్మం, అది భౌతికమైన జ్ఞానం. కానీ ఆధ్యాత్మికంగా ఏమిటి అంటే హింస, హింసకైన భేదం చెప్తున్నారనమాట. ఎవరైతే బద్ధజీవులుగా ఉన్నారో వాళ్ళు బాధపడుతున్నారా లేదా అని కాదు, వాళ్ళకి సరైన సత్యాన్ని చెప్పాలి. కృష్ణ భక్తుడు ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఎవరు ఏమనుకుంటున్నారని మనము తత్వాన్ని తప్పుగా చెప్పకూడదు, తత్వాన్ని దాచిపెట్టకూడదు. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు, ఆయన్ని మీరు ఆరాధించండి, ఆయనకు సేవ చేయండి, ఆయన నామాన్ని చెప్పండి, అప్పుడే మీకు ముక్తి లభించేది. మీకు అదే పరమ సత్యము, అదే పరమ ధర్మం. ఇది కాకుండా మీరేం చేసినా మీ జీవితంలో మీరు సద్గతి పొందలేదు. అదంతా జీవితం యొక్క వృధా, సమయం వృధా, జన్మ వృధా. ఇది చెప్పాలి అంటే అందరూ చెప్పగలరా? బయట వ్యక్తులకి చెప్పాలి అంటే భయపడతారు, ఆలోచిస్తారు, చెప్పలేము. ఆ చెప్పలేకపోవడమే అహింస. అది హింస అంట, చెప్పలేకపోవడం. చెప్పితే అహింస అంట. చెబితే యాంటీగా అవుతున్నాం ప్రభుజీ, మాతాజీ. ఇప్పుడు మాతాజీ మనం వాళ్ళ అందుకనే మూడు ఇప్పుడు చూసుకొని విన్నాం కదా మాతాజీ. వాళ్ళ మూడు చూసుకొని చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ మనము చెప్పకపోతేనే అది హింస అని చెప్తున్నారనమాట. మన యొక్క స్థాయిని బట్టి మనం చేస్తాము. కానీ మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు మాత్రము అదే అహింస అని చెప్తున్నారు. చెప్పడమే అహింస, చెప్పకపోవడం కాదు అని మనకి ఇక్కడ ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారనమాట. ఆ తర్వాత ఏమంటున్నారంటే, మనము ముఖ్యంగా
ఆయన అందుకనే ఆయన అంత అలా చెప్పేవారు కాబట్టి ఎలా ఉండేదంటే ఆయన యొక్క ప్రీచింగ్ అనేది చాకుతో సమానంగా ఉండేదంట. చాకుతో సమానం అంటే ఏమిటి? ఒక చాకు ఏం చేస్తుందండి? షార్ప్ అవసరమైనవి చెప్పండి మాతాజీ. షార్ప్ గా ఉండి కట్ చేయడానికి కట్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఏం కట్ చేస్తుంది? ఒక వెజిటేబుల్ తీసుకుంటే అనవసరమైనవి కట్ చేసి పడేస్తుంది, అవసరమైనవి కరెక్ట్ గా మనం యూజ్ చేసుకోవడానికి వీలుగా కట్ చేస్తుంది. అలా ఆయన ప్రచారం ఉండేదంట. ఎలా అంటే అనవసరమైన విషయాల్ని, ఆ మాయావాదాన్ని పూర్తిగా కట్ చేసేసేవారు. ఏది అవసరమో అదే మాత్రం వాళ్ళకి, ఆ భక్తులకి అది మాత్రమే చూపించేవారు అనమాట. ఆ విధంగా ఆయన ఎంతో పవర్ఫుల్ గా ప్రీచ్ చేసేవారు. ఇక్కడ మనము కొంతమంది గురువులు ఉంటారు. మనము గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక సాధువుని కానీ ఒక గురువుని కానీ వెళ్ళినప్పుడు మనం ఏం చెయ్యాలి, సాధువుని కలిసినప్పుడు ఏం చెయ్యాలి అనేది మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారనమాట. ఒక శుద్ధ భక్తుడి దగ్గరికి వెళ్ళాము, ఆయన దర్శనం చేసుకున్నాము, వచ్చాము అనుకోండి, దాని వల్ల మనకి ఏ లాభం ఉండదు. ఒక భక్తుడిని నేను కలుసుకున్నాను అంటే దాని వెనకాల ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే, ఆ భక్తుడి నుంచి, ఆ సాధువు నుంచి నేను వినడం. ఎప్పుడైతే భక్తుల దగ్గర నుంచి వింటామో అదే దర్శనం. కేవలం ముఖ దర్శనం చేసుకోవడం వల్ల ఏ లాభం ఉండదు. నువ్వు ముఖ దర్శనం చేసుకుంటే ఏం లభిస్తుంది? అందరికీ 2 కళ్ళున్నాయి, 2 చెవులున్నాయి, 2 ముక్కులున్నాయి. ఈయనకు అలానే ఉంది. భేదం ఏమీ కనిపించదు. మనకు అంత శక్తి ఉందా? ఎదుటి వాళ్ళలో ఉన్న ఎంత ప్యూరిటీ అనేది మనం తెలుసుకోగలమా? ఎదుటి వాళ్ళలో ఉన్న ప్యూరిటీని మనం చూసి చెప్పగలమా? ఎవరికైనా చెప్పలేము. ఉన్నాయా అంత శక్తి సామర్థ్యాలు? లేవు మాత. మరి అంత శక్తి సామర్థ్యాలు లేనప్పుడు ఒక సాధువుని దర్శనం చేసుకున్నప్పుడు ఆయన మాట్లాడితే కదా మనకి ఆయన గొప్పతనం తెలిసేది, ఆయన కృష్ణ భక్తి ఎంతో తెలిసేది, మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకునేది. కేవలం దర్శనం చేసుకుంటే మనకి ఏం తెలుస్తుంది? అందుకనే సాధు దర్శనము అంటే ఆయన దగ్గర నుంచి కృష్ణ కథ వినడము. అంతే తప్ప ఆయన దగ్గరికి వెళ్ళి కోరికలు కోరుకుంటాం. ఏం కోరికలు? భౌతికమైన కోరికలు. మా అమ్మాయికి ఇలా ఉందండి, మా అబ్బాయికి అలా ఉందండి, నేను ఇంకెప్పటి నుంచో ఇది చెయ్యాలనుకుంటున్నానండి. అలాంటి భౌతికమైన కోరికల వల్ల ఏ లాభం లేదు. భౌతికమైన కోరికలు ఉన్నప్పుడు మనం కృష్ణుణ్ణి అడగవచ్చు, అందులో ఏం తప్పు లేదు. ఒకవేళ మన స్థాయి అలానే ఉంటే అడగవచ్చు. కానీ ముందు మన ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే మనని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. భక్తిలో, సాధనలో మనం ఇంప్రూవ్ అవ్వాలి. అలా ఎలా అవుతాము? కృష్ణ కథ భక్తుడి ద్వారా వింటే అవుతాం. అది సాధువుని దర్శనం చేసుకోవడం వల్ల వచ్చే లాభం. అయితే శ్రీల ప్రభుపాదుల వారు కానీ, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు కానీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటే కొంతమంది మాయావాదులు వచ్చి ఏమంటారంటే, ప్రభుపాదుల వారి దగ్గరకు వచ్చారనమాట. వచ్చినప్పుడు ఆయనతోని వాదించలేరు, ఆయన కరెక్ట్ గా సమాధానం చెప్పలేరు వీళ్ళు. అందుకని అయితే సరే ప్రభుపాదుల వారు, మీరు సైలెంట్ గా ఉండండి, మీరేం చెప్పినా మేము ఒప్పుకుంటాం, మేము సైలెంట్ గా ఉంటాం, మేమేం చెప్పినా మీరు ఒప్పుకోండి. అయితే సరే, నేనేం చెప్పినా మీరు ఒప్పుకుంటారా? అయితే ఒప్పుకుంటామండి. అయితే మీరందరూ గాడిదలు అన్నారంట. అంటే మీకు తెలివి లేదు అని మీరు ఒప్పుకోండి, అప్పుడు నేను మీకు జ్ఞానం ఇస్తాను. అంటే అలా అనడానికి ఎదుటి వాళ్ళ వ్యక్తి ముఖం ముందు అనడానికి ఎంత ధైర్యం ఉండాలి? అలా అసలు అలా మొహం ముందు ఎంత గొప్ప వాళ్ళు వచ్చినా కానీ అలానే అనేవాళ్ళు అనమాట. ఇంకా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అయితే ఆయన లయన్ గురు. ప్రభుపాదుల వారైనా కొంచెం ఒక మాటతో వదిలేస్తారు. ఆయన అయితే ఇంకా అసలు ఎలా చెప్పేస్తారంటే, ఆ ఎదుటిలో ఉన్న వ్యక్తిలో ఉన్న లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం, ఎంతో గొప్ప వాళ్ళు మాయావాదులైనా, ఎంత గొప్ప జ్ఞానము వాళ్ళు, ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నా మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లకు ఆన్సర్ చెప్పలేక మొత్తం ఒళ్ళంతా చెవట్లు పట్టి మలమూత్ర విసర్జన చేశారు. అంటే చూడండి అసలు అది వినడానికే మనకి ఎలా ఉంది, ఎటువంటి పరిస్థితుల్లో అటువంటి భావం ఉంటుంది. అసలు ఈయన ఎవరిని కూడా వదిలిపెట్టరు అనుకునేవాళ్ళు అనమాట. అందుకని ఆయన కూడా ఒకటే చెప్పేవారు, సరే మీరు వినాలి అంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు, మీరు చుప్పవండి, అంటే మీరు సైలెంట్ గా ఉండి నేను కూడా సైలెంట్ గా ఉంటాను, మీరు సైలెంట్ గా ఉండండి, నేను చెప్పింది వినండి, అలానే ముఖం మీద చెప్పేవారు అనమాట. అది ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి అంటే, మన భక్తి నుంచి వస్తుంది ఆ శక్తి. మనకుందా అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి? ఎవరికైనా చెప్పగలమా? లేదు మాత. వాళ్ళకి ఎలా ఉంది మరి? భక్తి ద్వారా. భక్తి సాధన, అక్కడి నుంచి వస్తుంది శక్తి. మళ్ళీ మనము ఎక్కువగా చెప్తూ ఉంటాం, ఇది మనం యాజ్ ఇట్ ఈజ్ గా అర్థం చేసుకోవాలి.
మనము ఎలా చెప్పేవారంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు, నేను ఇన్ని మఠాలని స్థాపించి ఇన్ని ఇంతమంది శిష్యుల్ని చేసి ఇంతమంది శిష్యుల్లో ఎవరైనా ఒక్కళ్ళైనా సరే బ్యాక్ టు గాడ్ హెడ్ వెళ్తే, అంటే భగవద్ధామానికి కనుక ఒక్కళ్ళు చేరుకున్నా సరే నేను చేసిన ఇంత ప్రచారం కూడా సక్సెస్ అయినట్టే. అది ఎంతటితో సమానం అంటే, మీరు 1000 పడకల ఆసుపత్రులు ఎన్ని కట్టించినప్పటికీ దానికంటే ఎక్కువ ఫలితము ఒక వ్యక్తిని భగవద్ధామానికి కనుక వెళ్ళడానికి సహాయం చేస్తే అంతకంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువ అంట. ఒక వ్యక్తి భగవద్ధామానికి వెళ్ళడము, ఎన్నో వేల మందికి మనకు హాస్పిటల్ కట్టించి వాళ్ళకి సేవ చేయడం. అంటే ఇక్కడ మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. అంటే హాస్పిటల్స్ కట్టించకూడదా మాతాజీ? ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే సాయం చేయకూడదా? చేయవచ్చు. కానీ 2 పోలిక చెప్తున్నారు. పోలిక ఏమిటి అంటే, ఒక వ్యక్తిని భగవద్ధామానికి పంపించడంతో వేల మందికి మనం ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ దానితోని సమానం కాదు. అలా అని ఇది చెయ్యవద్దని చెప్పడం లేదు. నీ శక్తి కొలది, నీ యొక్క అభిప్రాయం కొద్ది నువ్వు చేయవచ్చు. కానీ అది ఎంతో ఉన్నతమైనది. ఉన్నతమైన సేవ అది. కృష్ణ సేవ అది. నువ్వు ఎంతమందికి ఎన్ని ట్రీట్మెంట్లు ఇప్పించినా మళ్ళీ వాళ్ళు ఈ భౌతిక లోకంలో మళ్ళీ హాస్పిటల్కి వస్తారు. రాకుండా ఎవరైనా ఉంటారా? మళ్ళీ వస్తూనే ఉంటారు. వస్తూనే ఉంటారు. కానీ ఒక్క వ్యక్తి భగవద్ధామానికి వెళ్తే మళ్ళీ అసలు హాస్పిటల్కి వస్తాడా? తిరిగి రాడు భౌతికలో. తిరిగి రాడు. అది ఆ వ్యత్యాసం. వ్యత్యాసం తెలియని వాళ్ళు ఆ విధంగా భావిస్తారు. వాళ్ళ యొక్క జ్ఞానంకి అనుగుణంగా వాళ్ళు చేస్తారు. కానీ మనం అందరం కూడా కృష్ణ భక్తులం కాబట్టి మీకు తెలియాలి కాబట్టి ఈ విషయాన్ని నేను కొంచెం ఈజీగా అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనము ఒకటి మాత్రం జాగ్రత్తగా ఉండేవారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఏమిటి అంటే, ఒక వ్యక్తిని కానీ ఒక తత్వాన్ని కానీ మనం చెప్పినప్పుడు ఆ వ్యక్తిని మనం విమర్శించకూడదు, కానీ వాళ్ళ యొక్క ఫిలాసఫీని విమర్శించవచ్చు, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వాళ్ళ తత్వాన్ని విమర్శించవచ్చు, కానీ వ్యక్తి విమర్శకు పోకూడదు. మనము చూడవచ్చు ఈ భౌతికమైన లోకంలో ఒక వ్యక్తి మీద అసూయ ఉన్నప్పుడు, ఒక వ్యక్తికి మనం సరి అయిన సమాధానం చెప్పలేనప్పుడు ఏం చేస్తారంటే, ఆయన అభిప్రాయాన్ని ఖండించడానికి మనకు అంత శక్తి సామర్థ్యాలు లేవు, ఎందుకంటే ఆయన అభిప్రాయం ఖచ్చితంగా ఉంది. అప్పుడు ఏం చేస్తారంటే వ్యక్తి విమర్శలోకి దిగిపోతారు. వాళ్ళే గొప్పవాళ్ళ, వాళ్ళే అన్ని చేస్తున్నారా? అది తప్పు అన్నమాట. మనము ఎప్పుడు కూడా వ్యక్తి విమర్శకి దిగకూడదు. ఎవరికైతే ఫిలాసఫికల్ గా వాళ్ళు అంటే స్ట్రాంగ్ గా ఉంటారు, వాళ్ళ సాధన బాగుంటుంది, వాళ్ళ భక్తులు స్ట్రాంగ్ ఉంటారో వ్యక్తి విమర్శకు ఎవరు కూడా దిగరు. ఎస్పెషల్లీ వైష్ణవులు వ్యక్తి విమర్శకు దిగాము అంటే అక్కడే మన పతనం. అది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ శ్రీల ఆయన ఎక్కువగా ఏం చెప్పారు అంటే, ఎవరైనా సరే ప్రచారానికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉండాలి? ప్రచారానికి వెళ్ళేటప్పుడు నేను వైరాగినండి, నాకు దేని మీద కూడా ఆసక్తి లేదు అని నీట్గా లేని బట్టల్ని, చిరిగిపోయిన బట్టల్ని వేసుకోవడానికి అస్సలు అంగీకరించేవారు కాదు. నువ్వు సాఫ్రాన్ డ్రెస్ అంటే అది కాషాయం రకము దుస్తులు వేసుకున్నా కానీ మనం బట్టలు చాలా నీట్ గా డిగ్నిఫైడ్ గా ఉండాలి. ప్రభుపాదుల వారైతే ఖచ్చితంగా ఐరన్ చేసుకుని వేసుకోవాలని చెప్పేవారు, ప్రీచింగ్ చేసేవారు. నీట్ గా ఉండాలి, మనని మనం నీట్ గా ప్రజెంట్ చేసుకోవాలి. మన బాడీని మనం ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నామని ఎదుటి వాళ్ళు చూస్తారు. ఈయనకే ఏమీ లేదు, ఒక వైరాగిలా ఉన్నాడు, ఒక బట్టలు సరిగ్గా లేవు, ఒక నీట్నెస్ లేదు, ఈయన దగ్గర నుంచి మనమేం నేర్చుకుంటాం? ఈయననే ఒక దుఃఖిలాగున్నాడు అంటే దుఃఖంతో బాధపడుతున్నాడు, మనకేం సుఖాన్ని ఇస్తాడు? అటువంటి అభిప్రాయము ఆ చూసే వాళ్ళు సాధారణమైన వ్యక్తులకి అలా అనిపిస్తుంది. కొత్తగా భక్తి జీవితంలోకి వచ్చిన సాధారణ భక్తులకు అలా అనిపిస్తుంది. ఎదుటి వారిలో ఉన్న గొప్పతనం చూసే అంత గొప్పతనం మనకు లేదు ఫస్ట్. అందుకని ప్రచారం చేసేటప్పుడు మనం ఏ విధంగా మనని మనము ప్రజెంట్ చేసుకుంటున్నాము అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకి ఎక్కువగా చెప్తూ ఉంటారు ఏకాదశి రోజు ఎవరు కూడా ఆ గడ్డం తీసుకోవడము, షేవింగ్ చేసుకోకూడదు చెప్తూ ఉంటారు. కానీ ప్రభుపాదుల వారు చెప్పారనమాట. జుహూ టెంపుల్ ప్రెసిడెంట్ గిరిరాజ్ మహారాజ్ ఆయన ఒక రోజు ఏకాదశి రోజు అని చెప్పి ఆయన షేవ్ చేసుకోలేదు. వాళ్ళు షేవ్ అంటే వాళ్ళు సన్యాసులు అయితే ఏం చేస్తారంటే ఇక్కడ షేవ్ కాదు మాత్రం ఇక్కడ కూడా షేవ్ చేసేసుకుంటారు మొత్తం. ఎందుకు నువ్వు ఈరోజు షేవ్ చేసుకోలేదంటే ఏకాదశి కదండి నేను అందుకే షేవ్ చేసుకోలేదు. నువ్వు ఒక టెంపుల్ ప్రెసిడెంట్ గా ఉన్నావు, నిన్ను చూసి ఎంతో మంది నేర్చుకుంటారు. నువ్వు ఎంత నీట్ గా ఉంటావో అప్పుడే నువ్వు ఎక్కువగా ప్రచారం చెయ్యగలవు అని ఏకాదశి రోజు కూడా చేసుకోమని చెప్పేవారు అనమాట.
అందుకని మన ఆచార్యులు ఎలా ఉన్నారు అంటే అది కేవలం ఆయన గురువు నుంచే నేర్చుకున్నారు ప్రభుపాదుల వారు. మనము ఎక్కువగా వైరాగ్యం ఎలా ప్రదర్శించాలి అంటే యుక్త వైరాగ్యం అనేది ముఖ్యం. యుక్త వైరాగ్యం కాకుండా నిన్న ఏదో క్లాస్ లో చెప్పుకున్నాం ఇది. ఏమిటి యుక్త వైరాగ్యం, మనకు వైరాగ్యం ఉండాలి కానీ అది యుక్తంగా తెలివితేటలతోని ప్రదర్శించాలి. ఒక సాధారణమైన వ్యక్తి దగ్గరికి, ఒక అభక్తుల దగ్గరికి మనం ఏదైనా ప్రచారం చేయడానికి వెళ్ళామనుకోండి, నాకేమి లేదండి, నేను ఎంతో వైరాగ్యంతో ఉన్నాను, ఒక సాధారణ ఒక కాటన్ చీర కట్టుకొని నేను వెళ్తాను, అలా ఉండకూడదు. ఎదుటి వ్యక్తులు ఎలా ఉన్నారు వాళ్ళకి తగినట్టే మనం వెళ్ళాలి. అప్పుడే వాళ్ళు మనని రిసీవ్ చేసుకుంటారు. లేకపోతే ఒక భక్తుడిలో ఉండే గొప్పతనం చూడడానికి వాళ్ళలో అంత శక్తి లేదు, వాళ్ళు సాధారణమైన వ్యక్తులు. వాళ్ళకి ఎలా ఉంటే మనం రిసీవ్ చేసుకుంటారో అలా ఉండాలి. అందుకని యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శించాలని ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. మనము ఇంకొకటి ఏం చెప్తారంటే ప్రయాస. ప్రయాస అని మనకి ప్రయాస ఎలా ఉండాలి. కొన్నిసార్లు మనకు అనిపించవచ్చు, మీ శక్తి ఎంత ఉందో అంత శక్తిని కూడా మీ ప్రచారంలో కానీ మీ సాధనలో కానీ పెట్టండి. అంటే శక్తి ఎంత ఉంది అంటే మనము ఎవరిని కూడా చూసి పోల్చుకోకూడదు, మనం వాళ్ళని అనుకరించకూడదు. అనుసరించాలి కానీ అనుకరించకూడదు. ఇప్పుడు మన గురు మహారాజ్ ఉన్నారు, ఆయన ఏం చేస్తారు, కేవలం నైట్ వాళ్ళు 2-3 గంటలే పడుకుంటారు. వాళ్ళు 2-3 గంటలు పడుకుంటున్నారు, ఎంత వైరాగ్యం ఉంది, ఎంత బాగా వాళ్ళు సేవ చేస్తున్నారు. వాళ్ళని చూసి మనం కూడా 2-3 గంటలే పడుకుంటే ఏమవుతుంది, మనం నడుస్తూ హెల్త్ నడుస్తూ కూడా పాడవుతుంది. అది పక్కకు పెట్టండి, మాత్రం నడుస్తూ కూడా దారిలో కూడా కింద పడిపోతాం. నడుస్తూ కూడా నిద్రపోతాం. అవును. మనకంత శక్తి ఉందా? లేదు. ప్రయాస అంటే ఏమిటి, నీ పూర్తి శక్తి సామర్థ్యాలు నువ్వు వెచ్చించు. ఒక్కొక్కళ్ళకి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు అనేవి వేరువేరుగా ఉంటాయి. మనకు కొంతే ఉంటుంది అనుకోండి, మనం అంతవరకు చేయాలి. మాతాజీ వాయిస్ వినబడతలేదు మాతాజీ. హరే కృష్ణ. వినపడుతుంది మాతాజీ. వినపడుతుంది మాతాజీ. ఓకే ఓకే, మీరు చూసుకోండి ప్రభుజీ ఒకసారి. వినపడుతుంది మాతాజీ. హరే కృష్ణ. ఓకే మాతాజీ. మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళు సీనియర్ డివోటీస్ చూసి వాళ్ళలాగా చెయ్యాలి అనుకోకూడదు. మన శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నాయి దాన్ని చూసుకొని మనం వెళ్ళాలి. అది ప్రయాస. ఇంకా మనము ఆయన ప్రీచింగ్ లో ఎలా చేసేవారంటే ఏది అవసరమైతే అది ప్రచారంలో ఉపయోగించుకునేవారు. ఇప్పుడు మనం కూడా ఎగ్జాంపుల్ గా చూడవచ్చు, మీరు మన ఇస్కాన్ డివోటీస్ ని మనము ఆ సన్యాసుల్ని చూసినప్పుడు కూడా వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు ప్రచారంలో భాగంగా ల్యాప్టాప్, కంప్యూటర్స్ అన్ని వాడేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరైనా కొంతమందిని చూడండి, వాళ్ళకి ఎవరు కూడా ఇలా ఈ విధంగా మన ఇస్కాన్ లో ఆ టెక్నాలజీని వాడినట్టు అందరు కూడా ప్రచారంలో అంతగా టెక్నాలజీని వాడరు. కొంతమందికి ఆశ్చర్యం కలుగుతుంది, ఏమిటి నా సన్యాసి అయి ఉండి ఆ అదేంటిది యాపిల్ ల్యాప్టాప్ వాడుతున్నాడు, యాపిల్ ఫోన్ వాడుతున్నాడు అనుకోవచ్చు. నీకు ప్రచారంలో ఏది అవసరమైతే అది వాడాలి, అది యుక్త వైరాగ్యం. నీకు ఇది అవసరము, ఎవరైనా ఒక కొత్త వ్యక్తి వచ్చాడు, ఆయనకు ఒక స్పెషల్ స్కిల్ ఉంది, అది నువ్వు ప్రచారంలో వాడుకో. ఎంతో మంచి సాఫ్ట్వేర్ ఇంజనీరు, నువ్వు ఆయన శక్తి సామర్థ్యాల్ని ప్రచారంలో వాడుకోవచ్చు. ఆయనకి నువ్వు సర్వీస్ ఇవ్వచ్చు, ఆయన రికార్డింగ్స్ ఇవ్వచ్చు, యూట్యూబ్ లో అప్లోడ్ చేయడము, ఆయన మెసేజ్ పెట్టడము, ఏదైనా ఒకటి క్రియేట్ చేయడం, అలాంటి ఎన్నో మనము వాళ్ళకి సేవలు ఇవ్వవచ్చు. ఎవరి శక్తి సామర్థ్యాలు ఏమిటి అని చూసి వాళ్ళ శక్తిని మనము ప్రచారంలో ఉపయోగించుకోవాలి. అది ఒక మెంటర్ అయిన ఒక గురువు యొక్క లక్షణం. అది ఆ సమయంలో ఆయన ఏం చేసేవారంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లో గుర్రాలని, ఎద్దులను కూడా ప్రచారంలో భాగంగా యూజ్ చేసుకునేవారంట. గాడిదల్ని కూడా యూజ్ చేసుకున్నారు అవసరం అయితే. అప్పట్లో ఇప్పుడంటే మనకి ఏదైనా ఒక కార్ని కానీ ఒక వెహికల్ ని చూస్తే మనకి ఇప్పుడు సామాన్యంగా అనిపించవచ్చు, కానీ ఆ సమయంలో ఒక కార్ అంటేనే ఒక ఎంతో ప్రత్యేకం. ఎక్కువగా ఎవరు ఆంగ్లేయుల దగ్గరే అలాంటి పెద్ద పెద్ద కార్లు ఉండేవి. అలాంటి ఒక పెద్ద కారులో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు పైన ఒక కోటు వేసుకొని, ఒక దండ పట్టుకొని, ఒక ఫార్మల్ షూస్, మంచి కాస్ట్లీ షూస్ వేసుకునేవారంట. వేసుకొని ఆయన ప్రచారానికి వెళ్ళేవారు. అయితే కొన్ని పల్లెటూర్లకు వెళ్తే ఏం జరిగేదంటే ఆయన వచ్చినప్పుడు అసలు వాళ్ళ ఊరికి కారు రావడమే ప్రత్యేకము. అటువంటిది ఒక పెద్ద కారులో
ఒక సాధువు వచ్చాడు అంటే వాళ్ళకి ఇంకెంతో ప్రత్యేకం అనమాట. ఆయన చూడ్డానికి, ఆయన కారుని చూడ్డానికి అందరు వచ్చేవారు. ఎప్పుడైతే వాళ్ళందరూ వచ్చారో వెంటనే ఆ కారు మీదే కూర్చొని, ఆ కారు పైకెక్కి అక్కడ కూర్చొని ప్రచారం చేసేవారు. అంటే నువ్వు ఒక నలుగురు వ్యక్తుల్ని వాళ్ళని సమకూరడమే ఎక్కువ. ఏ విధంగా ఒక విధంగా సమకూర్చడము, ప్రచారం చేయడం. నీకు ఏ విధంగా నువ్వు సమకూర్చగలుగుతావో సమకూర్చు, ప్రచారం చేయి. అందుకే ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు ఏం చేశారంటే, వెళ్ళిన కొత్తలో ఆయన ఎవరు కూడా ఆయన చెప్తే వినడానికి కూడా సిద్ధంగా లేరు. అందుకని కేవలం పార్కుకి వెళ్ళి అక్కడ కూర్చొని కీర్తన చేసేవారు. వాళ్ళకి పాశ్చాత్య దేశస్తులకి పాటలు అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఏదో ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ తెచ్చుకొని ప్రభుపాదుల వారి కీర్తనలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అలా కొన్ని సండేస్, ప్రతి సండే కూడా కీర్తన చేశారు. ఎంతో మంది వాళ్ళ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చుకొని ప్రభుపాదుల వారితో పాటు కీర్తన చేయడం, నృత్యం చేయడం, ఎంతో సంతోషంగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే, అప్పుడు ప్రభుపాదుల వారు సైలెంట్ గా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి ఎక్కడైతే ఆయన సెంటర్ స్థాపించారో అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. ఆయన అనుసరిస్తూ అందరూ వచ్చారు. వాళ్ళందరిని అక్కడ కూర్చోబెట్టి అప్పుడు ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. నీకు ఏ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నువ్వు ఎలా అట్రాక్ట్ చేస్తావో అలా అట్రాక్ట్ చెయ్యి. వాళ్ళ నలుగురిని ఒక రోజు గ్యాదర్ చెయ్యి, నువ్వు ప్రచారం చెయ్యి. ఒకవేళ మనం ఉన్నాం సాధారణంగా, మనకి ఏమిటండి ఇప్పుడు ఎక్కువగా ఆడవాళ్ళకి ఏమిటి, కిట్టి పార్టీ. నేను ఏదైతే విన్నాను కానీ ఎప్పుడు వెళ్ళలేదండి. అయితే కిట్టి పార్టీలకి ఎక్కువ మంది వెళ్తారంట, ఆడవాళ్ళు అట్రాక్ట్ అవుతారు. మీరు కూడా కావాలంటే ఒక కిట్టి పార్టీ ఏర్పాటు చేయండి, అందరిని పిలవండి. అందులో వాళ్ళు ఎక్కువ గేములు ఆడిస్తారంట కదా, ఆ గేములు, స్టోరీస్ ఏదేదో వాళ్ళు చేసినప్పుడు మీరు అది పక్కకు పెట్టి మీరు మంచిగా వాళ్ళకి ఫ్లవర్స్ ఇచ్చి కృష్ణకు అభిషేకం చేయమనడము, ఆ కీర్తన చేయడము, మీకు తెలిసిన ఒక కృష్ణ కథ చెప్పడము, ఆ విధంగా కూడా ప్రచారం చేయవచ్చు. మనము మన శక్తి సామర్థ్యాన్ని ఏ విధంగా మనం ఉపయోగిస్తున్నాం, మన తెలివితేటలను ఏ విధంగా ఉపయోగిస్తున్నాం, అది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఏం చెప్తే వాళ్ళని అట్రాక్ట్ చేయగలం. కొన్ని పాయింట్స్ సిద్ధం చేసుకోండి. ఎక్కువసేపు గంటలు గంటలు ఇవ్వద్దు. 10-15 మినిట్స్, మిగిలిన టైంలో మంచి ఒక కీర్తన, అభిషేకము, ఏదైనా వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేయగలను అనేది మనము ఎక్కువగా దాని మీద మనం ఫోకస్ చేయాలి. అయితే ఆ సమయంలో ఏం చేశారంటే ఆయన 1935లో సుందరానంద విద్యా వినోద్ ప్రభు అని ఒక ఆయన ఉన్నారంట. మొదటిసారి రేడియోలో ప్రచారం చేయడం ప్రారంభించారు. రేడియోలో కృష్ణ కథని చెప్పడము, కీర్తన చేయడం. ఆ విధంగా రేడియో ద్వారా కూడా ఏది కొత్తగా వస్తే దాని ద్వారా ప్రచారం మొదలు పెట్టేవారు. ఆ విధంగా రేడియోలో కూడా ఆయన ప్రచారం చేశారు. ఇది చూసి మనము ల్యాప్టాప్ పట్టుకున్నంత మాత్రాన, ఐఫోన్ పట్టుకున్నంత మాత్రాన లో ప్రచారం చేస్తే అది రాజసికము అనే అనుకోకూడదు. రజోగుణము, వీళ్లకు భౌతికమైన విషయాల్లో ఆసక్తి ఉంది అనుకోకూడదు. వాళ్ళు ఏదైనా కృష్ణ కథలో అది ప్రచారంలో భాగంగా మనం ఉపయోగించుకుంటే అది పూర్తిగా ఆధ్యాత్మికంగా మారిపోతుంది. ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నారంటే మనం ఇక్కడ చూడవచ్చు. ఏమిటి, ఇప్పుడు మనం ఏదైనా క్లాస్ చెప్పగానే ఏం చేస్తామో దాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాము. ఇది కూడా ఒక ఆ అందరికీ మనం గొప్పగా చెప్పుకోవడానికి వీళ్ళు అనుకుంటారేమో ఎవరైనా అని చెప్పి రికార్డింగ్ మనం చేసి కనుక యూట్యూబ్ లో పెట్టకపోతే ఏమవుతుంది, మీరు ఇప్పుడు ఎంతమంది జాయిన్ అయ్యారో అంతమందే వింటారు. జాయిన్ అవ్వని వాళ్ళు వినలేరు. మనము ఎప్పుడు కూడా వైరాగ్యాన్ని యుక్తంగా ప్రదర్శించాలి. యుక్త వైరాగ్యం అంటే ఇది ఏది కూడా రాజసికం కాదు, మనని మనం గొప్పగా చూపడానికి కాదు, కృష్ణుణ్ణి గొప్పగా చూపించడానికి మనం ఏదైనా ఉపయోగించుకోవచ్చు. తర్వాత మనం ఇక్కడ మనము కృష్ణ సేవ చేసినప్పుడు ఎందులో అయినా కానీ క్వాలిటీ ఉండాలి. క్వాంటిటీ కంటే ముఖ్యము క్వాలిటీ. ఏదైనా చేయండి, బెస్ట్ గా చేయాలి. ప్రభుపాల వారైతే, నేను ఒకసారి ప్రభుపాల వారి గురించి ఆయనది ఏదో క్లాస్ వింటుంటే విన్నానమాట. ప్రభుపాల వారంట మనము ఇప్పుడు రాధాకృష్ణ చూడండి, మనం ఏదైనా చూస్తే ఈ మందిరము అంటే ఈ డిటీస్ అని మనకి పిక్చర్ కనిపిస్తుంది, డిటి పిక్చర్ కూడా కనిపిస్తుంది. అలా మనము డిటి పిక్చర్ చూస్తే మనకు అర్థమవుతుంది ఎంతో కష్టపడి వాళ్ళందరూ అలంకరణ చేస్తారు. మళ్ళీ పిక్చర్ తీస్తూ ఉంటే కూడా మనకి సరిచేస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు చూడండి, ఏదైనా ఫంక్షన్, ఒక పార్టీ జరిగింది, ఫొటోస్ తీస్తూ ఉంటారు. ఆ ఫోటోగ్రాఫర్ ఎలా చెప్తూ ఉంటారు, ఒక 10 మంది 20 మంది గ్రూప్ లో కూడా ఎవరైనా తల వంకరగా పెడితే తల చక్కగా చేయమంటారు. మీరు స్మైల్ చేయండి, మీరు ముందుకు రండి, మీరు వెనక్కు రండి అని చెప్తూ ఉంటారు. అంటే ఫోటో బాగా రావడానికి ఎంతో కేర్ఫుల్ గా ఉంటారు. ప్రభుపాదుల వారు
రాధాకృష్ణ యొక్క ఫోటోలని మన విగ్రహాలని ఫోటో తీసినా కానీ ఆ ఫోటోగ్రాఫర్ ని ఎన్నో సార్లు ఆపుతారంట. ఒకసారి వెళ్ళి ఆపేసి పాపం వాళ్ళు కదలకుండా ఉంటారు, అయినా సరే ఎన్నో సార్లు వెళ్ళి మళ్ళీ ఏదో ఒకటి సరి చేసి వస్తారట. అంటే ఎంత ప్రభుపాదుల వారు ఏం చేసినా కానీ 100% క్వాలిటీగా ఉండేది. ఇప్పుడు మాతాజీలు ఎవరైనా ప్రసాదం వండారనుకోండి, ప్రభుజీలైనా సరే మాతాజీలైనా వండితే ప్రభుపాదుల వారు తిని, ఇది ఏమైనా ప్రసాదమేనా, ఇలానేనా చేసేది, కృష్ణాకి పెట్టేది ఇలానేనా, మీకు ఎలా చేయాలో నేను చూపిస్తాను అని కిచెన్ లోకి వెళ్ళి అరగంటలో మంచి బోగా తయారు చేసి కృష్ణకి ఆఫర్ చేసేవారు. రోటీ చేసి ప్రభుపాదుల వారికి పెట్టాలంటే భయపడేవారంట, ఆయన అంత బాగా చేస్తారు. అసలు ఒక రోటీని పామితే ఎలా ఉండాలి, అది కాలిస్తే ఎంత బాగా ఉండాలి అని ఆయన క్లాసులు ఇచ్చేవారు. క్వాలిటీ లేకుండా మనం ఏదైనా టైం లేనప్పుడు ఎలా చేస్తామండి, టైం లేనప్పుడు మన చపాతీ ఎలా ఉంటుందో చూడాలి, ఎంత క్వాలిటీగా ఉంటుందో. అలా అలా ఎప్పుడు కూడా ప్రభుపాదుల వారు చేసేవారు కాదనమాట. 100% క్వాలిటీ మెయింటైన్ చేసేవారు. అంటే సాధనలో మనము మన పెరుగుతున్న మన సీనియారిటీ పెరుగుతున్న కొద్దీ ఏం చేయాలి, మన సాధనలో క్వాలిటీ పెంచాలి. క్వాంటిటీ చేస్తున్నా, 16 మాలలు రోజు చేస్తున్నాను మాతాజీ, రోజు చేస్తున్నాం, కానీ క్వాలిటీ ఇంప్రూవ్ అయిందా, అది మనము ఎక్కువ ఇంపార్టెంట్. క్వాలిటీ మనము చూసుకోవాలి. ఆ తర్వాత మనకి ఎలా ఎంత ప్రత్యేకంగా ఆయన ప్రచారం చేసేవారు, ఆయన ప్రచారంలో ఎంత ప్రత్యేకత ఉండేదంటే మనకి వింటే ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఒకసారంట ఒక జర్మన్ రైటర్ వచ్చారంట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల దగ్గరికి. ఆ జర్మన్ రైటర్ వచ్చినప్పుడు ఆయన ఏదో ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చారు, కానీ ఆయనకి సిగరెట్ తాగే అలవాటు ఉంది. అందుకని ఆయన కోసం సిగరెట్ తెప్పించి ఉంచారంట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు. శిష్యులందరూ ఆశ్చర్యపోయారు, అదేమిటి మీరు ఇలా చేస్తున్నారు, ఆయన కోసం సిగరెట్ తెప్పించారు. అది ఆయనకి అలవాటు, అది ఆయన కాలిస్తే కాలవనివ్వండి. ఒకసారి మన సాంగత్యంలో భక్తుల సాంగత్యంలోకి వస్తే అన్ని వాళ్ళు ఆటోమేటిక్ గా మర్చిపోతారు. ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే మనము మందిరం కట్టేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఎవరంటే సాధారణమైన వ్యక్తులు, మందిరాన్ని నిర్మించే వాళ్ళు, కూలీలు, మేస్త్రీలు. వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు సిగరెట్స్ తాగే అలవాటు ఉంటుంది, కానీ ఎవరు కూడా భక్తులు ఏమీ అనరంట. ఎప్పుడైతే ఆ మందిర నిర్మాణం పూర్తయ్యే లోపల వాళ్ళకున్న అన్ని చెడు అలవాట్లు వాళ్ళు వదిలేసేవారంట. అన్ని చెడు అలవాట్లు అంటే ఏమిటి, అక్కడ భక్తుల సాంగత్యంలోకి భక్తుల అసోసియేషన్ లోకి వస్తే ఏ చెడు అలవాటుని కూడా మనం ఇంకా క్యారీ చెయ్యలేము. అందుకనే ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, మాతాజీ మాకు మీరు చెప్పినవన్నీ చెయ్యాలని ఉంది, కానీ కుదరట్లేదు మాతాజీ, చెయ్యలేకపోతున్నాము. మీరు భక్తుల యొక్క సాంగత్యంలో ఉండండి, ప్రతిరోజు క్లాసెస్ వినండి, నామాన్ని జపం చెయ్యండి, ఖచ్చితంగా ఎంత పెద్ద చెడు అలవాట్లైనా మనం పోగొట్టుకోగలం, మన జీవితం అంతా మారిపోతుంది. బికాస్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ డివోటీస్. భక్తుల సాంగత్యం ఉంటే ఏదైనా సాధ్యం, అది ఆయన చూపించేవారు అనమాట. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడంట, మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దగ్గరికి వచ్చి చెప్తూ ఉన్నాడు, నాకు కలలో కృష్ణ దర్శనం కలిగిందండి, నేను కృష్ణుడిని దర్శించుకున్నాను, ఆయన చాలా బాగున్నారు. ఎప్పుడైతే కృష్ణ దర్శనం అయిపోయిందో పక్కనే నేను ఎంతో డబ్బును చూశాను. అయితే కృష్ణుడు, నేను అనుకున్నాను కృష్ణుడు ఆయన యొక్క ఆశీర్వాదంతో నాకు డబ్బునిస్తున్నాను అని, ఆయన నాకు భౌతికమైన లాభాన్ని ఇస్తున్నారని నేను అనుకున్నాను, కృష్ణుడు ఎంత గొప్పవాడు అని ఆయన వచ్చి చెప్పారనమాట. నాకు ఆయన కృప దొరికింది, కరుణ దొరికింది అని. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఏం చెప్పారంటే, నువ్వు కలలో దర్శించుకున్నావు కదా, కృష్ణుడిని దర్శించుకోగానే నీకు మాయ దర్శనం అయింది. ఎప్పుడు కూడా కృష్ణుడు ఉన్న దగ్గర మాయ ఉండదు, నువ్వు కృష్ణుడి పక్కనే మాయ దర్శించుకున్నావు అంటే నువ్వు దర్శనం చేసుకుంది కృష్ణుని కాదు భూతాన్ని అని చెప్పారంట. అసలు ఎవరైనా ఇలా చెప్పారనుకోండి, మనం అలా మనసులో భావం ఏదైనా ఉండవచ్చు, నువ్వు దర్శనం చేసుకుంది కృష్ణుడైనా, కృష్ణుడు పక్కన ఎక్కడ డబ్బు ఉంటుందా అని మనకి మనసులో భావం వచ్చినా అది బయటికి చెప్పలేము. కానీ ఆయన మొహం మీద చెప్పారు, నువ్వు దర్శనం చేసుకుంది కృష్ణుడు కాదు ఒక భూతాన్ని, అందుకనే కృష్ణుడు ముందర నువ్వు మాయను చూసావు అని. అంటే ఏమిటి అంటే, మాత కృష్ణ భక్తులకు డబ్బు వద్దా, అక్కడ అది కాదు ఉద్దేశం, డబ్బు వద్దు అని కాదు. కృష్ణ దర్శనం చేసుకోగానే వెంటనే నాకు డబ్బుని అనుగ్రహించారు, ఒకవేళ కృష్ణుడు అనుగ్రహించినా సరే అది మనకి చూపించరు.
మన సాధనలో మనకు చేసే సహాయాన్ని మనకు వేరే విధంగా ఆయన చూపిస్తారు. నువ్వు నా భక్తుడివని చూపిస్తారు. అంతే తప్ప నీకు డబ్బునిస్తున్నానని చూపించరు. అది మనము అక్కడ అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మనము ఇది ఒక్కటి చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒక్కటి నేను చెప్పేసి ఈరోజు క్లాసుని ముగిస్తాను. భక్తులు ఎప్పుడైతే బ్రాహ్మణ దీక్ష తీసుకుంటారో ఏం జరుగుతుంది అంటే, బ్రాహ్మణ దీక్ష తీసుకుంటానే అంటే వాళ్ళు వెంటనే ఏం చేస్తారు అంటే, బ్రాహ్మణ దీక్ష తీసుకున్న వాళ్ళు కృష్ణుడికి సేవ చేస్తూ ఉన్నప్పుడు కామ గాయత్రి చదువుతూ వాళ్ళు ఒక్కొక్క పువ్వుని కృష్ణుడికి అర్పిస్తూ ఉంటారన్నమాట. అలా ఒక శిష్యుడికి బ్రాహ్మణ దీక్ష జరిగింది. అయితే ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు నాకు అర్హత వచ్చింది, నేను కామగాయత్రి చదువుతూ కృష్ణుడికి పూలని సమర్పిస్తాను. అది విన్న భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అన్నారు, నువ్వు చాలా గొప్పవాడివి, కృష్ణుడికి పూలు సమర్పించే అర్హత నీకు వచ్చింది, కానీ ఇప్పటి వరకు నాకు ఇంకా రాలేదు అన్నారనమాట. అంటే వెంటనే ఆయనకి మొత్తము నీరు కారిపోయింది. ఓహో, మన యొక్క అర్హత ఏమిటి, మన యొక్క స్థానం ఏమిటి, ఈ విధంగా అర్థం చేసుకోవాలా అని. ఆయనకే అర్హత లేనప్పుడు మనకు అర్హత ఉంది అని మనం అనుకుంటామా? అర్హత అనేది ఎలా వస్తుంది? మనకి ఏదో గొప్పగా మనము ఆ నేను ఇంప్రూవ్ అయ్యాను, నేను సెకండ్ దీక్ష తీసుకున్నా, బ్రాహ్మణ దీక్ష తీసుకున్నాను అని కాదు. మన భావంలో మార్పు రావాలి. మనం కృష్ణుడి సేవకులము, కృష్ణుడికి సేవ చెయ్యాలి అనే భావంలో మార్పు రావాలి. కానీ నాకు అర్హత వచ్చింది అని ఎప్పుడు కూడా భావించకూడదు అనమాట. మనము ఎప్పుడు కూడా ఒక భక్తుడి దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అనేది చాలా చాలా ముఖ్యం. ఒక భక్తుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, శుద్ధ భక్తుల దగ్గరికి, సీనియర్ డివోటీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు, సాధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి అంటే, మనం సైలెంట్ గా ఉండాలి, వాళ్ళు చెప్పింది మనం వినాలి. అంతే తప్ప వాళ్ళని డామినేట్ చేస్తూ మనం ఎక్కువగా మాట్లాడకూడదు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దగ్గరికి ఒక మాతాజీ వచ్చారంట. వచ్చి ఆమె, నాకు అవి తెలుసు, ఆ శ్లోకాలు తెలుసు, ఈ శ్లోకాలు తెలుసు, నేను అది విన్నాను, ఇది విన్నాను అని ఉన్నదంతా ఆమెకు తెలిసిందంతా చెప్తూ ఉంది. ఆయన నవ్వుతూ ఉన్నారంట. భక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ సాంగత్యం తీసుకోకుండా మనకున్న పాండిత్యాన్ని అక్కడికి వెళ్ళి ప్రదర్శిస్తే నువ్వు ఎందుకు ఆయన దర్శనం చేసుకుని ఏం లాభం? మనం ఏం లాభం పొందుతాం వాళ్ళ యొక్క సాంగత్యంలో? భక్తుల దగ్గర నుంచి వినడానికి ప్రయత్నం చేయాలి, చెప్పడానికి కాదు. అందుకే సీనియర్ డివోటీస్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, మనకు తెలిసిందైనా సరే వాళ్ళు చెప్తూ ఉంటే సైలెంట్ గా వింటారు. భక్తులు అందుకే సీనియర్ భక్తుల ముందు ఎవరు కూడా మాట్లాడరు, సైలెంట్ గా వాళ్ళు చెప్పింది వినడమే. అది ఒక్కొక్కసారి వాళ్ళు తప్పు చెప్పినా కానీ సైలెంట్ గా ఉంటారు. ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్క్రిప్చర్స్ లేదా నెంబర్స్ కానీ ఏమైనా కొన్ని మిస్టేక్ గా చెప్పవచ్చు, అయినా సైలెంట్ గా ఉంటారు. కానీ మనం ఎదురు తిరిగి వాళ్ళకి చెప్పామనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి నువ్వేం పొందుతావు? నీకున్న పాండిత్యం అక్కడ ప్రదర్శిస్తే. అందుకే భక్తులు ఒక ఒక వ్యక్తి వచ్చాడంట. వచ్చి, నేను భక్తి వినోద్ ఠాకూర్ని ఎన్నోసార్లు నేను చూశాను, దర్శనం చేసుకున్నాను, ఆయన దగ్గర నుంచి ఆయన క్లాసెస్ కూడా చెప్తూ ఉంటే నేను విన్నాను, ఆయన పిల్లలు కూడా నాకు తెలుసు అని ఆయన చెప్తూ ఉన్నారనమాట. చెప్తూ ఉంటే ఈయన అన్నారు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు, లేదు లేదు, నువ్వు భక్తి వినోద్ ఠాకూర్లని ఎప్పుడు కలుసుకోలేదు. అదేమిటండి? లేదు లేదు, చాలా సార్లు కలుసుకున్నాను అని చెప్తున్నారనమాట. అంటే ఏమిటి? నువ్వు వెళ్ళి నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, దర్శనం చేసుకున్నాను అని చెప్తున్నావు. దర్శనం అంటే ఏమిటి? ఆయన దగ్గర నుంచి నువ్వు ఏం విన్నావు, అది దర్శనం. ఆయన స్వయంగా కృష్ణ భగవానుడి యొక్క సేవిక, ఆమె కమల మంజరి. అంత గొప్ప భక్తుడి దగ్గరికి వెళ్ళి నువ్వు దర్శనం చేసుకొని వచ్చావా? దానివల్ల నువ్వు ఏం పొందావు? ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకున్నావో చెప్పు ఫస్ట్ అని అడిగారనమాట. అంటే ఎదుటి వాళ్ళకి ఇంకా నో వర్డ్స్ అనమాట. ఏ విషయంలో కూడా 100% క్లారిటీ, కుండ బద్దలు కొట్టినట్టు ఆన్సర్ ఇచ్చేవారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం ఎన్నో నేర్చుకోవచ్చు. అందుకనే ఆచార్యుల యొక్క జీవితంలో మనం వాళ్ళ యొక్క కథల్ని వినడం వలన మనం ఎన్ని విషయాలు నేర్చుకుంటాం, ప్రతి ఒక్కటి కూడా జీవితంలో ఎలా ఉండాలి అని. అలా ఒక భక్తుడు ఉన్నాడంట. వెళ్ళి ప్రసాదం చాలా తినేస్తున్నారు. ఆయనకి చాలా ఇష్టమైన ప్రసాదం మాల్పువ ఆ రోజు వడ్డించారంట. వడ్డించినప్పుడు ఆయన ఎంతో సంతోషంగా, ఆరాటంగా మాల్పువాని తినేస్తున్నారు. తినేస్తుంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు చూసి అన్నారంట, మాల్పువాని నువ్వు తింటున్నావా, నిన్ను మాల్పువా తినేస్తుందా అని అన్నారంట. ఏమిటి? ప్రసాదాన్ని ఎలా తినాలి అంటే,
మనం ప్రసాదాన్ని గౌరవంగా స్వీకరించాలి, ఇష్టంగా కూడా స్వీకరించవచ్చు, కానీ దాని మీద మోహంతో ఆసక్తితోని స్వీకరించకూడదు. అంటే ఏమిటి? నువ్వు మాల్పువా అని తింటున్నావా, మాల్పువా నిన్ను తినేస్తుందా అంటే అది నిన్ను దాని మోహంలో పడేసుకుంటుందా అని అడుగుతున్నారనమాట. ఒకసారి ఏం జరిగిందంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఆయనకి భోగా వడ్డించారు, కృష్ణుడి యొక్క ప్రసాదం వడ్డించారు. రాజ్భోగ ప్లేటు ఆయన ముందు పెట్టగానే అందరు శిష్యులు కూడా ఆయన రెమినెన్స్ కోసం, అంటే ఆయన ఉచ్చిష్టం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూసినప్పుడు ఒక్కొక్కళ్ళ యొక్క భావం ఒక్కొక్క విధంగా ఉంది. అవునా, ఆ భోగాలో మనకి ఈ స్వీట్ ఉంటుంది, ఆ స్వీట్ ఉంటుంది, అది వడ్డిస్తారు, ఇది వడ్డిస్తారు, ఇప్పుడు మా గురువు గారి యొక్క ఉచ్చిష్టం మాకు వస్తుంది అని అందరు ఎదురు చూస్తూ ఉంటే ఆయనకి తెలుసు, ఆయనకు అన్ని తెలుసు కదా ఎదుటి వాళ్ళ భావాలు ఏమిటి అని. శిష్యులు ఏం ఎదురు చూస్తున్నారని చెప్పి ఒక్కటి కూడా మిగిలించకుండా అన్ని తినేసి ఆ ములక్కాడ ఉంటుంది కదండి, ములక్కాయ, అది తిన్న తర్వాత ఏముంటుంది, ఆ తోలు, అది ఎవరు తినలేరు, అది మాత్రం వదిలేసి పంపించారంట బయటికి. వాళ్ళందరూ ఆశ్చర్యం అనమాట, ఏంటి మా గురువు గారు ఈరోజు మాకు ఏమీ విడిచిపెట్టలేదు, ఉచ్చిష్టం ఏమీ లేదు అని ఆశ్చర్యపోతున్నారు. మీకు నా ఉచ్చిష్టమే కావాలి అంటే ఇది కూడా ఉచ్చిష్టమే, ఈ మునక్కాడ తొక్కలు కూడా ఉచ్చిష్టమే. అంటే నా దాంట్లో ఏదైనా మంచి మంచి స్వీట్స్ బోగా ఉంటే అదేనా మీకు ఉచ్చిష్టము? వెంటనే వాళ్ళ యొక్క మనసులో, శిష్యులకి ఎన్ని రోజుల నుంచి వాళ్ళ మనసులో ఏమైనా ఉండనియండి, అదంతా ఒకే ఒక్క దాంతోనే తీసేశారనమాట మైండ్ లోంచి. అలా ఆయన ఒక్కొక్క విషయంలో ఆ విధంగా వాళ్ళకి బోధన చేస్తూ ఉంటారు. ఇక్కడ మనము కొన్నిసార్లు మనము ఎలా ఉండొచ్చు అంటే కృష్ణ కథ కోసం అబద్ధాలు కూడా ఆడవచ్చు అని చెప్తున్నారు. ఇది ఒక్కటి చెప్పి ముగిస్తాను నేను. కృష్ణ కథ కోసం అబద్ధాలు చెప్పడం ఏమిటండి? కృష్ణ కథ కోసం అబద్ధాలు ఆడడం అంటే ఏమిటి? ఇప్పుడు కొన్నిసార్లు మీరు మాయాపూర్ కానీ బృందావనానికి వెళ్తే అక్కడ పరిక్రమ జరుగుతూ ఉంటుంది. ఆ పరిక్రమ ఏ టైంలో ఉంటుంది? అది ఎప్పుడైనా ఎవ్రీ ఇయర్ ఒకటే సమయంలో పరిక్రమ ఉంటుంది. కానీ మనకి ఆఫీసులో సెలవు దొరక్కపోవచ్చు, ఏదైనా పెళ్లి ఉండొచ్చు, పేరంట ఉండొచ్చు, బంధువులు ఎదురు చూస్తూ ఉంటారు, నువ్వు రాలేదేంటి అని అడుగుతారు. అప్పుడు వాళ్ళకి మనం యాజ్ గా నేను మాయాపూర్ వెళ్ళానండి, నేను మా బృందావన్ పరిక్రమకు వెళ్ళాను, భక్తుల్ని కలిశాను, ఎంతో బాగుంది అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఆ భక్తులకి మాయాపూర్ పరిక్రమ, బృందావన పరిక్రమ యొక్క విలువ తెలుస్తుందా? తెలుస్తుందా మాతాజీ? తెలియదు మాతాజీ. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఏం చేసుకుంటారు? తప్పుగా తీసుకుంటారు. అందుకని ఏం చెప్తారంటే, ఆయన ఒక శిష్యుడు వెళ్ళాడంట, నాకు ఆఫీస్లో సెలవు దొరకట్లేదండి, నేనేం చెయ్యాలి, ఎలా రావాలి పరిక్రమం? అయితే ఆఫీస్లో అబద్ధం చెప్పిరా. ఏం అబద్ధం చెప్పాలి? ఎవరో ఒక దూర బంధువు మరణించాడు, ఆయన యొక్క శారద కర్మలు 11 రోజులు జరుగుతాయి కాబట్టి నేను వెళ్తున్నాను, అలా చెప్పేసి కూడా రమ్మని చెప్తారనమాట. అంటే ఏమిటి? నిజంగా 11 రోజులు వెళ్ళాలి, మన పరిక్రమకు వెళ్తే వెళ్ళడానికి రావడానికి అక్కడ పరిక్రమకు 10 రోజులు 11 రోజులు కావాలి. ఇప్పుడు శారద కర్మ అని చెప్తే 11 రోజులకి సెలవిస్తారు. అలా చెప్పినా కానీ అది అబద్ధము కాదు అని చెప్తున్నారు ఆయన. ఇక్కడ మనము సత్య హరిశ్చంద్రులాగా ఉండడం అంటే ఆ అబద్ధం వల్ల మనమేదో బెనిఫిట్ పొందాలి అని చూస్తే అది తప్పు. కానీ కృష్ణ సేవ కోసం ఏదైనా అబద్ధం చెప్తే అది కూడా సత్యమే, అందులో ఏ దోషము లేదు అని చెప్తున్నారు అనమాట. ఇలా మనము ఆయన యొక్క ఇన్స్ట్రక్షన్ శిష్యులకి ఏమి ఇస్తున్నారు విన్నప్పుడు మనం కూడా ఎన్నో నేర్చుకోవచ్చు ఆయన యొక్క ఆ ఇన్స్ట్రక్షన్స్ లోంచి. హరే కృష్ణ డివోటీస్, మళ్ళీ మనం వచ్చే వారం ఇంకా అసలు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క టైం టేబుల్, ఆయన ఎలా ఉండేవారు, శిష్యుల్ని ఎలా నడిపించేవారు, మనం నెక్స్ట్ వీక్ తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు.